పెద్దవాళ్ళ యొక్క సన్నిధానం ఉంది అని మనకు వరాహ పురాణం తెలియజేస్తుంది. తనే ముక్తిని అనుగ్రహించగలిగినటువంటి స్వామి. గోవర్ధనగిరి పరమ పునీతమైన దప్పుటచే మహానుభావులైన సిద్ధ పురుషులైన సాధు పుంగవులు ఎవ్వరూ గోవర్ధనగిరిని పాదములతో స్పృశించరు. గోవర్ధనగిరి మీదికి ఎక్కరు. కారణమేమి అంటే భగవానుని లీలలన్నీ జరిగినటువంటి ప్రదేశం అని కనుక అనేక చిహ్నములు ఇప్పటికీ గోవర్ధనగిరి పైన మనకు దర్శనమిస్తున్నాయి. ఆ మధ్యకాలంలో మనకు టీవీలలో కూడా గోవర్ధనగిరి మీది శ్రీకృష్ణ భగవానుని పాదారవిందముల చిహ్నములను చూపించడం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో పరమాత్మ యొక్క పదచిహ్నములున్న ఆ రాతిని కూల్చివేయడం కోసమని ప్రయత్నం, అలా కూల్చడం కోసమని వెళ్ళిన కూలీల కుటుంబాలన్నీ కూడా నశిస్తుంటే ఎవరూ ఆ పనికి ఒప్పుకోకపోవడం వలన అలా ఉండిపోయాయి. అని ఆ పాదముల చిహ్నములను బట్టి శ్రీకృష్ణ భగవానుని దివ్య తిరుమేని ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది? ఈ కాలంలో మన 12 ఏళ్ల ప్రాయంలో బాలకుల వలె ఉంటుందా, లేదా ఆ కాలంలో దాపరాంతంలో ఉండే పరిమాణంలో ఉంటుందా? ఇవన్నీ కూడా ఏదో వీళ్ళకు దొరికిన లెక్కలను బట్టి, అడుగుల జాడలను బట్టి, వాటి కొలతలను బట్టి లెక్క కడితే 12 అడుగుల ఎత్తు ఉండాలి వ్యక్తి. ఆ కాలంలో ద్వాపర యుగాంతంలో ఆ బాలకుడి పొడి ఎంత ఉండుంటాడంటే 12 అడుగులు ఎత్తు ఉంటాడు. కనుకనే ఏ మానవుడైనా ఏ పదార్థాన్ని ఏ వ్యక్తిని అంచనా వేసినా తన తెలివితేటలను బట్టి మాత్రమే అంచనా వేయాలి. కనుక మనం అల్పసత్తువులం కనుక ఇంత పని ఒకటి చేసేసి ఉంటాడా, కొండొక ఆయన ఎత్తేసి ఉంటాడా, ఇన్ని కిలోల వరకు వాడు ఎత్తగలడా అంటే మనం అంటే మన ఊళ్ళే మనం మోసుకోలేం కనుక మరి అంతవరకు ఇంకో ఆయన ఎత్తాడా అంటే ఆయన ఎత్తగలడు. కానీ ఆయన కూడా మనని బట్టి ఊహిస్తాం మనం. అది మన దౌర్భాగ్యం, దౌర్బల్యం. కానీ ఆ అడుగుల జాడలను బట్టి లెక్క కట్టవచ్చును అని చెబుతారు మనకి. ఆ మధ్యకాలంలో చూపించారు మనకి. ఇప్పుడు కూడా చూసేవాళ్ళకి దొరుకుతాయి అవన్నీ కూడా. దానికి అనేకమైన శాసనాలు ఉన్నాయి కదా. అలా దివ్యమైనటువంటి పరమాత్మ సంచారంతో పునీతమైన గోవర్ధనగిరిని దర్శించుకున్నాం మనం. గోవర్ధనగిరి ఒక మయూరాకృతిలో, అంటే ఒక నెమలి ఆకారంలో ఉంటే దక్షిణం నుంచి ఉత్తరం, దక్షిణం దాని యొక్క పాదస్థానం తోక స్థానం అయితే, ఉత్తరం ముఖస్థానం అయితే రాధాకుండం శ్యామకుండం రెండు నేత్రముల స్థానములోనికి వస్తాయి. బృందావనంలో చాలా ప్రధానమైనటువంటివి 2 కుండములు. శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు వెళ్ళిపోయిన తరువాత ఆయన అవతారం చాలించే సమయానికి లుప్తమైపోయాయి ఈ 2 కుండములు కూడా. మరలా శ్రీకృష్ణ భగవానుని మునిమనువడు వజ్రనాభుడు అనే ఆయన బాగా చిన్న ప్రాయంలో పసిపిల్లవాడుగా ఉండగా
పరమాత్మ అవతారం చాలించాడు ద్వారకలో. అలా తన అవతారాన్ని చాలించినప్పుడు పరీక్షిత్ నరేంద్రుడు యోగ్యమైన దశలో చక్రవర్తిగా ఉన్న కాలం ఆయన మళ్ళీ ఈ వజ్రనాభుడిని తీసుకుని వచ్చి ఆయన్ని సువ్యవస్థితం చేశాడు. అలాంటి వజ్రనాభుడని ఆయన కొందరికి సందేహం. యాదవులు అందరూ నశించారు కదా, వజ్రనాభుడు ఎక్కడి నుంచి మిగిలాడు? యాదవులు అందరూ నశించారంటే ఇప్పుడు పసిపిల్లవాడి కనుక మిగిలాడు. కొంచెం యవనంలో ఉండేవాళ్ళందరూ కొట్టుకుని వాళ్ళందరూ మరణించారు. ప్రభాస తీర్థం దగ్గర యాదవులు. వజ్రనాభుడు అంటే పిల్లవాడు కనుక పిల్లవాడిని తీసుకొచ్చి పరీక్షిత్ నరేంద్రుడు మళ్ళీ ఆయన సింహాసనం మీద స్థాపించాడు. మధురా నగరానికి ప్రభువుగా స్థాపించాడు. ఆ వజ్రనాభుడు ఆయన సమయానికే చాలా ఘట్టములు, పరమాత్మ లీలలు జరిగిన ఘట్టములన్నీ అంతరితమైపోతే శాండిల్య మహర్షిని కంటపెట్టుకుని వచ్చి ఆయన తన దివ్య దృష్టితో చూచి ఎక్కడెక్కడ రాధాకృష్ణుల లీలలు జరిగాయో వాటిని అన్నింటినీ ఆయన చెబితే మళ్ళా తిరిగి ఆయన పునరుద్ధరించడు. అలా పునరుద్ధరించినవి కూడా చాలా కాలం తరువాత మళ్ళీ అంతరితం అయిపోతే ఆ తర్వాత మళ్ళా ఒక 500 సంవత్సరముల తర్వాత చైతన్య మహాప్రభువు బృందావన ధామానికి విచ్చేసినప్పుడు ఎక్కడ రాధాకుండం ఉంది, ఎక్కడ శ్యామకుండం ఉంది, ప్రధానమైనవి. ఎలా అయితే రాధాదేవి శ్రీకృష్ణ భగవానునికి పరమ ప్రీతిపాత్రురాలో రాధాకుండం కూడా అంత ప్రీతిపాత్రమైనది. రాధాకుండం, శ్యామకుండం, ఈ కుండము దగ్గరనే, రాధాకుండం దగ్గరనే చైతన్య మహాప్రభువు కొంతకాలం వేయించేసి ఉన్నారు. అలాగే రఘునాథ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభువు యొక్క శిష్యవర్గంలోని వారు, ప్రశిష్యులు, వారు కూడా వేయించేసి ఉన్నారు. రూపగోస్వామి, సనాతన గోస్వామి చైతన్య మహాప్రభువుకు 2 బాహువుల వంటి వారు, వారు కూడా అక్కడ వేయించేసి ఉన్నారు. అలాంటి దివ్యమైన స్థలి అది. చైతన్య మహాప్రభువు వచ్చే సమయానికి అన్ని లుప్తమైపోయి ఉన్నాయి. కానీ వారికి అక్కడి వారిని అడిగారు, నాయన ఇక్కడ రాధాకుండం అని ఉండాలి, శ్యామకుండం అని ఉండాలి, ఎక్కడ ఉన్నాయి అని. ఏమో మాకు ఆ కుండాలు ఏమి తెలియవండి, కానీ అక్కడ కాళీఖేత్, గౌరీఖేత్ అని ఒకటి కొంచెం తెల్లగా ఉండే చలమ, నీటి చలమ, మరొకటి నల్లగా ఉండే నీటి చలమ, ఏవో 2 చలమలు మాత్రం అక్కడ ఉన్నాయండి అని. చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళి అక్కడ దివ్యమైన అనుభవం, రాధాకృష్ణుడు లీలా దర్శనం వారికి గోచరించి మూర్చిపోయారు. అక్కడికి వెళ్ళి ఓ ఇవే రాధా కుండము, శ్యామ కుండము అని గమనించారు వారు. తర్వాత వారికి మళ్ళా పూరి క్షేత్రం కోసమని వారు వెళ్ళిపోతూ రఘునాథ దాస గోస్వామిని పంపించారు. ఇక్కడ ఉండేటువంటి లీలాస్థలులన్నిటినీ పునరుద్ధరించమని. వారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత మళ్ళా ఎవడో చెబితే చూచారు, ఈయన ఇంకా సరి అయిన దర్శనం వారికి అవ్వలేదు. అక్కడ ఉన్న సమయంలో అక్బర్ పాదుషా తన సైన్యంతో ఈ దారిన పెడుతున్నప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి దాహం వేసింది. ఏమంటే ఇక్కడ ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా దప్పుగా తీర్చుకోవడానికి అని అడిగితే రఘునాథ దాస్ గోస్వామి ఉన్నారు. వారు అదిగో అక్కడ ఏవో కొంచెం నీళ్లు ఉన్నాయా అంటే అవి చిన్న నీటి జలములు, కానీ ఈయన వెనకాతలో వచ్చిన సైన్యం అంతా దప్పిగా తీర్చుకోవడానికి ఆ జలములు సరిపోయాయి. అది చూచి వారికే అనుభవం కలిగి ఇవే రాధాకుండ శ్యామకుండములు. కానీ ఈ కుండముల వద్ద అలౌకికమైన రాధాకృష్ణ లీలలు జరిగాయి. ఇప్పుడు మనం మళ్ళా ఈ కుండములను పునరుద్ధరిస్తే ఆ భక్తి లేనటువంటి వాళ్ళు ఎక్కడ అపవిత్రం చేస్తారో వాటిని అలాగే ఉంచేద్దాం అనుకున్నారు. కానీ ఆ రోజు సాయంత్రమే
పూరి నుంచి ఒక సేఠ్జీ వారు వచ్చారు. వచ్చి రఘునాథ దాస్ స్వామి అంటే ఎవరండి? నేనేనాయన ఏమిటంటే నమస్కరించి, అయ్యా నేను పూరి క్షేత్రంలో ఉంటానండి, జగన్నాథుని భక్తుల్ని. నాకు స్వప్నంలో జగన్నాథుడు సాక్షాత్కరించి బృందావనంలో మా రాధాకుండం శ్యామకుండం ఉద్ధరించాల్సి ఉంది, అక్కడ రఘునాథ గోస్వామి ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళమని చెప్పారండి అని చెప్పేటప్పటికీ పెరుమాళ సంకల్పం అనుకుని వాటిని మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. అలా పునరుద్ధరించే సమయంలో కొన్ని చెట్లు అడ్డంగా ఉన్నాయి కనుక 5 చెట్లు అడ్డంగా ఉన్నాయి. చెట్లు కొడితే గాని ఈ సరోవరాన్ని పునరుద్ధరించడం జరగదు. రేపు ఉదయం మనం ఆ చెట్లు తీసేద్దాం అనుకున్నారు. రాత్రి పవళిస్తే స్వప్నంలో వారికి ఒక 5గురు పురుషులు కనబడు. ఎవరయ్యా మీరు అంటే, అయ్యా మేము పంచ పాండవులం అండి, ఇక్కడ ఈ వృక్షముల రూపంలో ఉండి పరమాత్మను సేవించుకుంటున్నాం, అలౌకిక లీలను సేవించుకుంటున్నాం, దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించేయకండి అని వాళ్ళు ప్రార్థించు. ఆ వృక్షములను అలా ఉంచరు. అవి రాధాకుండం శ్యామకుండం అంటే నిన్న మనం దర్శించినటువంటివి. ఇవాళ అలాగే బర్సాన రాధాదేవి ఆవిర్భవించినటువంటి దివ్యస్థలి నందిగ్రామం, నందగాం అంటే శ్రీకృష్ణ భగవానుడు తన బాల్యమును నెరపిన దివ్యస్థలి, నందుని యొక్క రాజధాని గృహం. వాటిని ఇవాళ మనం దర్శించుకుంటాం. బృందావనంలో ఉండగలిగితే గొప్ప. పురత్తాళ్వాని యొక్క దివ్యమైన సూక్తి బృందావనం మధురాజపురీ పురాణి ఏతే భవచ్చరణచారదుష ప్రదేశాః అద్యాపిహంత సులభాః కృతినాం జనానాం గోవర్ధనో గిరివరో యమునా నదీశ బృందావనం మధురాజపురీ పురాణి అద్యాపిహంత సులభాః కృతినాం జనానాం ఏతే భవచ్చరణచారదుష ప్రదేశాః. ఈనాటికి ఏనాడు ద్వాపరాంతంలో లీలలు జరిగిన ప్రదేశాన్ని ఈనాటికి మనం దర్శించగలుగుతున్నాం. మధురా నగరం పరమాత్మ అవతరించిన దివ్యమైనటువంటి క్షేత్రం. యమునా నది అదే మధుర, అదే యమున, అదే గోవర్ధనం. గోవర్ధనమును మధ్య కలిగి దానిని పరివేష్టించి ఉన్నది బృందావనం. ఈ బృందావనం వీటినన్నిటినీ దర్శిస్తున్నామంటే కృతినాం జనానాం అంటారు కోరత్తాడు అని. ఎవరో భాగ్యవంతులైన వారు మాత్రమే వాటిని దర్శించగలరు. అంటే కృష్ణ భగవానుడు ఈ మధురా మండలం అంతా ఎంత గొప్పదండి. మనం 7 రోజులలో దర్శించలేం ఉన్న స్థలములన్నిటినీ. మధురా నగరం వెళ్ళిన వాళ్ళందరూ జన్మస్థలానికి వెడతారు, జన్మస్థలం సేవించామండి అంటారు, అయిపోయిందా? కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ద్వారకాధీశ్ సేవించుకున్నామండి, అయిపోయిందా? ఇంకా ప్రధానమైన స్థలములు ఎన్నో ఉన్నాయి మధురా నగరంలో కూడా. స్వర్గంలో కపిలుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు వరాహస్వామి యొక్క భక్తుడు. ఆయన వరాహస్వామిని కొనుక్కోవాలని ప్రార్థిస్తే స్వామి కపిల వరాహస్వామిగా ఆయన కొరకు ఆవిర్భవించాడు. రావణాసురుడు స్వర్గం మీదికి దండయాత్రకు వెళ్ళినప్పుడు ఇంద్రుని జయించి ఆ కపిల వరాహస్వామిని తాను తన లంకా నగరానికి తీర్చుకొని అక్కడ ఆరాధించాడు వరాహస్వామిని రావణాసురుడు. శ్రీరామచంద్రస్వామి లంకానగరమునకు వెళ్లి రావణాసురుని సంహరించిన తరువాత ఆ కపిల వరాహస్వామిని తనతో పాటుగా పుష్పక విమానంలో అయోధ్య నగరానికి వేయించేపు చేసుకుని వచ్చి అక్కడ ఆయన ఆరాధించారు.
ఆ కాలంలో ఈ మధుర ప్రాంతం అంతా అటవీ ప్రాంతంగా ఉండేది. అందులో మధు అనేవాడు ఒక రాక్షసుడు ఉండేవాడు. మధు అనేవాడిని పరమాత్మ సంహరించాడు. వారి కుమారుడు లవణాసురుడు. పరమది అశువుని చేత ప్రదత్తమైన ఒక త్రిశూలం ఉంది వాడి దగ్గర. వాడి చేతిలో ఆ త్రిశూలం ఉండగా ఎవ్వరూ వారిని జయించలేరు. ఇక్ష్వాకు వంశంలో రామచంద్రుని కంటే పూర్వీకుడైన మాంధాతృ చక్రవర్తి. మాంధాతృ చక్రవర్తి అంటే యావత్ సూర్య ఉదేతి స్మ యావత్ అస్తమేతి వై. ఎంతవరకు సూర్యుడు ఉదయిస్తాడో, ఎక్కడ అస్తమిస్తాడో అంతవరకు ఉండే క్షేత్రమంతా మాంధాతు క్షేత్రముచ్యతే. భాగవతం చెప్తుంది. మాంధాత గారు పరిపాలించాడు మొత్తం ఇలాకాలంతటి. అంత గొప్ప చక్రవర్తి కూడా లవణాసురునితో యుద్ధం చేయడానికి వచ్చి అతడి చేతిలో మరణించాడు. శ్రీరామచంద్రస్వామి వారి దౌష్ట్యంతో మధుర అడవులలో ఉండే మునులందరూ బాధపడుతున్నారని వారిని సంహరించడం కోసమని శత్రుఘ్నుని ఇక్కడకు పంపించాడు. అప్పుడు శత్రుఘ్నుడు వెళతాను కానీ నాకు మన తిరువారాధన అయిన వరాహస్వామిని ప్రసాదిస్తే ఆయన తీసుకుని వెళ్తానన్నాడు శత్రుఘ్నుడు. అనగానే రామచంద్రస్వామి వరాహస్వామిని ప్రసాదిస్తే రథంలో వారిని వేంచేపు చేసుకుని వచ్చాడు ఈ మధు వనానికి. రామచంద్రస్వామి ఎలా లవణాసురుణ్ణి చంపవచ్చునో దానికి కూడా ఏవో కొన్ని కిటుకులు ఉంటాయి చెప్పేశాడు రామచంద్రస్వామి. ఏమిటి వాడిని సంహరించాలంటే మార్గం. వాడి చేతిలో త్రిశూలం ఉండగా ఎవ్వరూ వారిని సంహరించలేరు. కనుక త్రిశూలం గుహలో పెట్టి వాడు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఆ గుహని ఆక్రమించు. వాడిని గుహలోనికి వెళ్ళనివ్వకపోతే నువ్వు వాడిని సంహరించగలవు. వాడు గుహలోకి వెళ్ళి త్రిశూలం పట్టుకున్నాడా, వాడిని సంహరించడం ఎవరి వలన కాదని చెప్పాడు రామచంద్రస్వామి. సరిగా వీడు వేట కోసమని బయటికి వెళ్ళాడు. చిన్న చిత్తగా పనులకి త్రిశూలం అవసరం లేదు కదా. త్రిశూలాన్ని గుహలో పెట్టుకున్నాడు. వీడు వెళ్ళాడు. వెంటనే ఈయన గుహ ముందు వచ్చి తన సైన్యంతో వాడిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుని యుద్ధం చేసి సంహరించాడు. ఆ శత్రుఘ్నుడు మధుర నగరాన్ని నిర్మించిన వాడు శత్రుఘ్నుడు. లవణాసురుని సంహరించి నగరాన్ని నిర్మించినప్పుడు అక్కడ ప్రతిష్ఠించిన మూర్తి కపిలవరాహస్వామి అనబడతాడు. ఆ స్వామి దర్శనానికి ముందే ఈ కల్పమునకు ఆది అయిన శ్వేతవరాహ కల్పమునకు ఆది అయిన శ్వేతవరాహస్వామి సన్నిధానం ఒకటి ఉంది. ఇవి దర్శనీయ స్థలములే. వ్రజ పరిక్రమ, మొత్తం వ్రజాన్నంతటినీ పరిక్రమ చేయడం అనే ఒక పరిక్రమ. అంత ఓపిక లేని వాళ్ళకి బృందావన పరిక్రమ, అంత ఓపిక లేని వాళ్ళకి గోవర్ధన పరిక్రమ. మళ్ళా అందరూ అన్ని చేయలేరు కదా. వ్రజ పరిక్రమ చేయాలంటే ఎక్కడ నుంచి ఆరంభం? మధుర నగరంలో విశ్రామ ఘాట్ ఉంది, విశ్రాంతి ఘాట్. ఆ విశ్రామ ఘాట్ దగ్గర, విశ్రామ ఘాట్ అంటే కృష్ణ భగవానుడు బలరామస్వామి చాణూర ముష్టికులను సంహరించిన తరువాత అక్కడ విశ్రాంతి తీసుకున్నారు యమునా నది దగ్గర. కనుక దానికి విశ్రాంతి ఘాట్ అని పేరు. అక్కడ నుంచి వ్రజ పరిక్రమ ఆరంభం అవుతుంది. అయితే మొత్తం పరమాత్మ యొక్క లీలలు జరిగిన ప్రదేశములన్నిటినీ పరిక్రమణం చేసే భాగ్యం కలుగుతుంది. ఒక 40 రోజులు వ్యవధానం మనం కూడా తీసుకుంటే అలా పరిక్రమణ చేయవచ్చు. అది కూడా ఒక ప్రక్రియ. చాలా మంది మహానుభావులు అలా పరిక్రమ చేస్తూ ఉంటారు. అక్కడక్కడ ఆ రాత్రికి ఆగిపోతూ ఉంటారు. అక్కడనే సంకీర్తనాదులన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళా మరునాడు అక్కడి నుంచి ప్రారంభిస్తారు. ఇలా పరిక్రమణ చేస్తూ ఉంటారు. సూక్ష్మంలో మోక్షం. మాకు ఈ బృందావన పరిక్రమ కావాలి అంటే మరో 3 గంటల్లో మనం కూడా పరిక్రమ చేసేయవచ్చు. ఈ బృందావనానికి మాత్రం ప్రధానమైన శ్రీకృష్ణ భగవానుడు సంచరించినటువంటి ప్రాంతం
ఈ ప్రాంతానికి పరిక్రమణ చేయవచ్చును. ఒకరోజు ఆ పరిక్రమణం కూడా మనకి ఉంది. ఇవాళ దర్శించేవి బరసాల, నందగాం అనేటటువంటి గ్రామం. కనుకనే గోపికలు శ్రీకృష్ణ భగవాన్ని అన్వేషిస్తూ వస్తుంటే ఒకచోట శ్రీకృష్ణ భగవానుని అడుగుజాడలు కనబడు. ఆ అడుగుజాడలను చూడగానే శ్రీకృష్ణ భగవానుని విశ్లేషాన్ని సహించలేని దుఃఖంలో ఉన్నటువంటి గోపికలు, ఓ ఇవి మా పరమాత్మ యొక్క అడుగుజాడలు అని వాటి మీద తాము దొర్లి కొంచెం పరమాత్మ పాదస్పరిశ సోకిన రేణువులు సోకితే అయినా కొంచెం ఆ ఆర్తి తీరుతుందేమో అని వాటి మీద వాళ్ళు దొరుకుతున్నారు. భూదేవిని అడుగుతున్నారు. కిం తే కృతం క్షితితపోబత్ కేశవాంఘ్రిస్పరిశోత్పులకిత అంగరుహైర్విభాసి అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా ఆహో వరాహవపుషః పరిరంభణేన కిం తే కృతం క్షితితపో బత. ఓ భూదేవి, కొంచెం మాకు సందేహం ఉంది, మా సందేహం తీరుస్తావా అడిగారు. ఏమిటమ్మా మీ సందేహం? అసలు నువ్వు పూర్వజన్మలలో ఎంత పుణ్యం చేసావో చెప్పమ్మా. ఎందుకని? మేము కూడా అంత పుణ్యం చేస్తాం. ఎందుకోసం? ఏం పుణ్యం చేసుకున్నానరా నేను? కాకపోతే పరమాత్మతో సంబంధం ఒకసారా రెండుసార్లా ముమ్మారు పొందిన దానివి నువ్వు. ఎంచేత? అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాత్మ వరాహవపుషః పరిరంభణేన. భూదేవికి 3 మార్లు పరమాత్మ అంగసంగం కలిగింది. ఎలా? మా శ్రీకృష్ణ భగవానుడు నీ మీద నుంచి నడిచి వెళ్ళాడు కదమ్మా, మరి పాదుకలను తొడుక్కోకుండా నడిచి వెళ్ళాడు కదండి. గతకాలపు అనుభవం ఈ కాలంలో ఉపయోగపడు. శ్రీరామావతార కాలంలో శ్రీరామచంద్ర స్వామి ఎప్పుడు ఏనుగు మీద ఊరేగడం, గుర్రం మీద ఊరేగడం, రథంలో తిరగడం, ఇవే కదండి చేసేవాడు. నగరం నుంచి అడవికి వచ్చేదాకా కూడా రథంలోనే వచ్చాడుగా ఆయన. మైవాయ కడిరొడింది మావొడింది తేహరొడింది వనమేమేవి అంటారు కదా. అలాంటివి అన్నీ విడిచిపెట్టి నడిచొచ్చు. కొని వచ్చిన తర్వాత ఆయన మాయదారి భరతుడు భక్తి పేరు చెప్పి ఉన్న పాతికలు పట్టుకుపోయాడు. పాపం చెప్పులు లేకుండా నడవడం ఎంత కష్టం అండి. సుఖపడి కష్టపడడం కష్టం కదా. కష్టపడి సుఖపడగలం. కనుక నెక్స్ట్ అవతారంలో అయినా మనం జాగ్రత్త పడాలి. ముందు సుఖపడితే తర్వాత కష్టపడలేమని ఈ గొల్లపల్లెలో పాదుకలు లేకుండానే సంచరించేవాడు కృష్ణ భగవాన్. గోవులకు పాదములకు గిట్టలుంటాయి. ముళ్ళు గుచ్చుకున్నా వాటికి ఏం తెలియదు, ముళ్ళల్లోంచి నడిచి వెళ్ళిపోతాయి. కానీ వాటి వెనకాతల కృష్ణ భగవానుడు పాదుకలు లేకుండా వెడుతూ ఉంటే ఎంత కష్టం అండి. ఎంత సుకుమారమైన పాదములు. పరమాత్మ నడయాడుతున్నాడని తెలిసి ఈ భువి, బృందావన భువి కాఠిన్యాన్ని విడిచిపెట్టి మెత్తందనాన్ని సంతరించుకుంది. పరమాత్మ నడవగానే ఒక్కసారి ఆనందం. భూదేవి కొంచెం పొగించుక అహంత. ఎందుకోసమని ఆ లక్ష్మీదేవి కేసు చూసి, ఏయ్ లక్ష్మీదేవి, ఆ వైకుంఠంలో ఎప్పుడు నీ ప్రభుత్వం కదా, కనుక నేనే గొప్ప నేనే గొప్ప అంటావు కదా. ఏం గొప్ప నీది? నేను గొప్పదానా, నువ్వు గొప్పదానివా? ఇప్పుడు చూడు, పరమాత్మ నా పైన సంచరిస్తున్నాడు. ఆయన నేను లేకపోతే మీరు లేరు. మీ విహారములకైనా నేనే కావాలి. కనుక ఆనందం పరమాత్మ పాదారవిందములు సోగ్గాయి అనేటప్పటికీ మనకు ఆనందం కలిగితే ఏమవుతుంది? ఒళ్ళంతా పులకరిస్తుంది కదా.
గగుర్పడుస్తుంది, రోమాంచమవుతుంది. అలాగే బృందావన భువి రోమాంచమైనట్లుగా ఉంది లేబచ్చిక. ఈ పచ్చిక అంతా పైకి లేచి ఉంటే చూస్తుంటే ఎలా ఉంది? ఓ ఈవిడ కూడా ఒళ్ళు పులకరించినట్లుంది, ఈ పచ్చికతో కనబడుతోంది అని. ఉత్పులకిత అంగరుహై విభాసి అంటారు గోపి. ఇది ఒకసారి. రెండవసారి అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాహత్వా. పరమాత్మ ప్రతాపం అంతా చూపించారు. భూమండలాన్ని వామనావతార కాలంలో త్రివిక్రముడై కొలిచినప్పుడు ఉన్న చోటనే ఉండి తన పాదార విందమును పెంచి భూమండలాన్ని అంతటినీ కొలిచాడు కదండి. కనుక ఇది ఒకటి. రెండవ మారు మళ్ళా ఎప్పుడో మళ్ళా చూడలేదండి, ఓసారి స్పృశించి చూడాలనుకున్నాడు, చూశాడు. రెండవ మారు. మరి ఒక మారు వరాహస్వామి అయి ఆహో వరాహవభుష పరిరంభణేన. వరాహమూర్తిగా అవతరించిన సమయంలో భూదేవిని ఆలింగనం చేసుకున్నాడు కదండి, కారు మీద కూర్చోబెట్టుకున్నాడు కదా. అప్పుడు భూదేవి మన చమత్కారంగా భాగవతంలో వర్ణిస్తారు, దేశికులు అద్భుతంగా వర్ణిస్తారు. ఎందుకని ఎప్పుడు భూలోకంలోకి వెళ్ళినా ఎప్పుడు చూసినా లక్ష్మీదేవినే వెంట పెట్టుకుని వెళుతూ ఉంటావు. మేము భార్యలం కాదా, మేము రావక్కర్లేదా అంటే అప్పుడప్పుడు మీకు కూడా అవకాశం ఇస్తానన్నా. కనుక వరాహావతారంలో పెత్తనం అంతా ఎవరిదండి? భూదేవికే సర్వోత్కృష్టత. పరమాత్మ కూడా మనసులో భూదేవి అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎలా తెలుస్తుంది? మహిషీ చాలా అద్భుతంగా పరమాత్మ భూదేవిని ఆలింగనం చేసుకుంది. ఎలా? మహాభుజం. భూదేవిని ఆలింగనం చేసుకున్నప్పుడు ఆనందం కలిగితే మనం కూడా అప్పుడప్పుడు అంటాం చూడండి, ఆనందం కలిగేటప్పుడు ఎలా ఉబ్బిపోతున్నాడో చూడవయ్యా. పరమాత్మ కూడా ఉబ్బిపోయాడు భూదేవిని ఆలింగనం చేసుకుంది. ఆనందంతో ప్రహర్షయంతం మహిషీం మహాభుజం. தடம்பெருந்தோளாரத்தடுவும் பாரென்றும் மடந்தை மால் செய்கின்ற మాలార్ కాంబారే. భూదేవి దగ్గర గొప్పతనం ఉందండి. భూమిలో ఏమైనా పడేసామనుకోండి, దాన్ని అలా 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 వృద్ధిని పొందిస్తుంది. చిన్న విత్తనం పడేసామనుకో, అది అలా కొమ్మలు అయిపోతాయి కదా. అలాగే పరమాత్మ భూదేవిని ఆలింగనం చేసుకునేటప్పటికీ ఆయన కూడా భుజాలన్నీ కొమ్మల్లాగా పెరిగిపోవడం ప్రారంభించారు. కనుక వేదం చెప్పిన మాట, ఎలా భూదేవిని స్వీకరించాడు పరమాత్మ అంటే, ఓ భూదేవి నువ్వెంత గొప్పదానివో తెలుసునా? నిన్ను వరాహస్వామి, ఎవరైనా వరాహస్వామి అని చెప్పదు ఉపనిషత్తు చెప్పినప్పుడు. ఏం చెప్తుంది? కృష్ణేన శతబాహునా, కృష్ణేన కృష్ణుడు అంది వరాహస్వామి. వరాహస్వామి కృష్ణుడు ఎందుకు అవుతాడండి? కృష్ణుడు అంటే ఎవరైనా అనాలి, కొంచెం నల్లగా ఉంటే కృష్ణుడు అనాలి. మరి వరాహస్వామి తెల్లగా ఉంటుంది, తెల్ల ఆయన్ని కృష్ణుడు అని ఎందుకు అంటుంది ఉపనిషత్తు? అక్కడ కృష్ణ శబ్దానికి రంగు కాదు అర్థం. మరి కృష్ణ అంటే అపరిమితమైన ఆనందము గలవాడు అని. భూదేవిని ఆలింగనం చేసుకోవడం వలన అపరిమితమైన ఆనందం కలిగింది ఆయనకు. కనుక కృష్ణేన శతబాహున, 100 బాహువులు కలిగిన వాడు ఆయన. అది మనకు. కనుక కిటియై కౌగిట చేర్చెను, వటుడై వర్ధిల్లి గొలిచే, ఇటు కృష్ణుండై పద చిహ్నములిడే, కిందటి బామున ఏమి నోచితమ్మ ధరిత్రి. ఓ భూదేవి, కిందటి జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నావమ్మా? 3 మార్లు పరమాత్మ సంస్పర్శ సౌభాగ్యాన్ని పొందవు నువ్వు అని దాని మీద ఏడుస్తుంది. హా జన్మ తాసు సికతాసు మయా నలబ్ధం రాసే త్వయా విరహితా కిల గోపకన్యాః
యాస్తావకీన పాదపంక్తిజుషో అజుషంత నిక్షిప్య తత్ర నిజమంగమనంగతప్తం. కూరత్తాడు కోరుకుంటున్నారు. ఎక్కడ పూర్వం అనే అగ్రహారంలో ఉన్న ఆయన కాంచీపురానికి వచ్చారు. అక్కడి నుంచి శ్రీరంగానికి వచ్చారు. ఉన్నది దక్షిణంలో, తలుచుకునేది ఉత్తరం. అక్కడ ఉండి ఏం తలుచుకుంటున్నారండి ఆయన? ఆహా, ఆ బృందావనం ఎంత గొప్పది! బృందావనంలో జన్మించే భాగ్యం తాసు శిఖతాసు మయానలబ్ధం. ఆ మట్టిలో పుట్టే భాగ్యం కలగలేదే. కనుక అందరికంటే గొప్పవారు ఎవరు అంటే అయోధ్యలో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు. అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు? అయోధ్య రజం కంటే ప్రయాగ రజం గొప్ప. ప్రయాగ రజం కంటే వ్రజ రజం గొప్పది. కనుక ఈ వ్రజంలో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరండి గొప్పవాళ్ళు అంటే వ్రజంలో పుడితే కాశీలో మరణిస్తే ముక్తి, మాధుర మండలంలో పుట్టిన పేరు పెట్టుకున్నా, ఉపనయనం చేసుకున్నా, ఏం చేసుకున్నా ముక్తి. ఇది మాధుర మండలానికి ఉండే గొప్పతనం. కనుకనే ప్రయాగరాజు, తీర్థముల గన్నిటికి రాజుగారు ప్రయాగ. భగవంతుడే ఆ పట్టాన్ని కట్టాడు. మంచి గర్వంగా ఉంది ప్రయాగరాజు. అన్ని తీర్థములు, అన్ని నదులు, అన్ని క్షేత్రములు వచ్చి ఈవిడికి కానుకలు సమర్పించుకుంటాయి. ఓసారి నారద మహర్షి వెళ్ళాడు. అహంకారం కలిగిందంటే ఆయన పెడతాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమయ్యా ప్రయాగరాజా బాగున్నావా? నాకేం లేటండి, కారు కదపక్కర్లేదు, నాకే కానుకలు కట్నాలు అన్ని క్షేత్రాలు పట్టుకొచ్చి సమర్పిస్తున్నాయి. నేను రాజుగారిని కదా మరి అనగానే ఓసారి అలా చూసి, అవును కానీ మధురా మండలం నుంచి ఏ తీర్థాలు వచ్చినట్టు లేదే అన్నాడు. అనగానే ఓసారి చూసుకుని అవునవును రాలేదు. ఎంత అహంకారం! ఈ సంగతి పరమాత్మకి పితూరి చేయాలనుకుంది. అనుకుని పరమాత్మ దగ్గరికి వెళ్ళింది. వెళితే, ఆ ప్రయాగరాజమా, నీకంతా గౌరవ మర్యాదలు బాగా జరుగుతున్నాయా అన్నాడు పరమాత్మ. పవళించి ఉన్నాడు పరమాత్మ. మాట్లాడుతున్నాడు. అంటే నీ అనుగ్రహం ఉంటే లోటే ఉంది స్వామి, అన్ని క్షేత్రములు కానుకలు సమర్పిస్తున్నాయి, కానీ ఆ మధురా మండలానికి మాత్రం చాలా అహంకారంగా ఉంది స్వామి. నాకేమీ కానుకలు కట్నాలు పట్టుకురావడం లేదు. ఎలాగైనా నువ్వు తగిన చర్య తీసుకోవాలి అని అనగానే ఇటు తిరిగి పడుతున్న పరమాత్మ అటు తిరిగి వెనక్కి తిరిగిపోయాడు. కాసేపు అయిన తర్వాత స్వామి ఎందుకలా తిరిగిపోయాడో తెలియదు. కోపం వచ్చింది పరమాత్మ, సంగతి తెలియదు, చెబితే కానీ అర్థం కాదు కదా. మళ్ళా తిరిగి, ఏమయ్యా ప్రయాగరాజా, నిన్ను అందరినీ పాలించమన్నానంటే భూమండలం మీద పెత్తనం ఇచ్చాను తప్ప నా ఇంటి మీద పెత్తనం ఇవ్వలేదు సుమా. అంటే మధురా మండలం అంటే భగవంతుని స్వగృహం అన్నమాట. కనుక ఈ మధురా మండలానికి అంత గొప్పతనం. కానీ మధురలో ఉన్న వారిని బృందావనంలో ఉన్నవారు చాలా తక్కువగా చూస్తారు. అది మెరక, ఇది పల్లం. ఎందుకది మెరక? కృష్ణ భక్తి పారని మెరక, కృష్ణ భక్తి ప్రవహించిన పల్లం ఇది. ఎందుచేత కంసుడు పాలించిన, పాపాత్ముడు పాలించిన నగరం అది. ఆ సమయంలో కూడా పరమాత్మను హక్కున చేర్చుకున్న పల్లె ఇది. కనుక ఏది గొప్పదండి? మధురలో పుట్టాడన్న పేరే గాని, ఏం పుట్టినవాడు ఏమైనా ఏడ్చాడా, ఆయన కానీ నీళ్లు పోసారా, పేరు పెట్టారా, ఏమీ లేవు. భోగములన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే కదా జరిగాయి. కనుక బృందావనం అంత శ్రేష్టమైంది. బృందావనంలో కూడా మళ్ళా పరిక్రమ మార్గం ఉంది. ఈ పరిక్రమ మార్గంలో ఉంటే అది సర్వశ్రేష్టమైనటువంటిది. కనుక బ్రజవాసి అంటే గొప్ప. 2004వ సంవత్సరంలో మొదటిసారి మేము ఈ బృందావన యాత్రకు వచ్చాం. వచ్చినప్పుడు అక్కడ ఉండే మహాపురుషులు చెప్పిన మాట, బృందావనంలో మీకు అనేక జంతువులు కనబడుతూ ఉంటాయి. ఆ జంతువుని చూసి ఎప్పుడు చీ చీ అనకండి. ఎంచేత ఎవరో మహాపురుషులు
బృందావనంలో ఏదైనా ఒక రూపంలో ఉంటే బాగుండును. రథ్యాసునామన్యతమో భవేయం. భట్రవారు కోరుకున్న మాట అండి. రథ్యాసునామన్యతమో భవేయం. పరమాత్మ వసించి ఉండే క్షేత్రంలో సునామన్యతమ అంటే అర్థం ఏంటి? ఒక సునకంగా పుట్టాలి అని కోరిక. కానీ అందులో కూడా తేడా ఉంది. రథ్యాసునామన్యతమో భవేయం. వీధి కుక్క, పెంపుడు కుక్క కాదు. ఎందుచేత పెంపుడు కుక్కకి స్వాతంత్ర్యం ఉండదు. ఏదైనా పెట్టు పుట్టిందే. ఎందుకంటే వీడు పిల్లల్ని కూడా వీడు చూడదు, కానీ కుక్కని మాత్రం పుచ్చుకుని అన్ని చేయించుకుని వస్తాడు కదా. కనుక అదేదో పెట్టు పుట్టింది, కానీ స్వేచ్ఛగా తిరగలేదు. దాన్ని గొలుసు పట్టుకుని తిరిగేది. అలా కాకుండా వీధి కుక్క ఉందనుకోండి, దానికి స్వేచ్ఛ, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెడుతుంది, వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అలాంటి జన్మ అయినా సరే పరమాత్మ సన్నిధానంలో, భాగవతత్వముల సన్నిధానంలో లభిస్తే గొప్ప. ఈ బృందావనాన్ని మించిన గొప్ప క్షేత్రమే ఉంది. కారణం, బృందావనంలో ఈనాటికి కృష్ణ పరమాత్మ తన లీలలను అప్రకటితంగా చేస్తూనే ఉంటాడు గనక నిత్య సన్నిధి. బృందావనం అంటే నిత్య సన్నిధి, భగవానుని యొక్క స్థలం. కనుకనే బృందావనంలో హా జన్మ తాసు సికతాసు మయానలబ్ధం. ఆ మట్టిలో నాకు జన్మ లభించలేదే, ఎంత గొప్పదా మట్టి. కృష్ణ విరహ క్లేశాల్ని క్షణకాలమైన మాన్పగలిగిన సామర్థ్యం ఈ రజమునకుంది. కనుకనే గోపికలు ఆ అడవుల జాడలపై తాము దొర్లి పదపంక్తి జుషో అజుషంత నిక్షిప్య తత్ర నిజమంగమనంగత పెడుతున్నారు. అడుగుల జాడల వెనక ఇద్దరి అడుగు జాడలు కనబడ్డాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఇరువురి అడుగు జాడలు కనబడ్డాయి. చూచారు, ఓహో కృష్ణ భగవానుడు అదృశ్యమైపోయాడంటే కారణం ఏమిటి? ఎవరో ఒక గోపిక వంచి మోసపుచ్చి కృష్ణుడిని మన నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోయింది. తన యొక్క హావ భావ విలాస చేష్టితములతో మోహపరిచి తీసుకెళ్ళిపోయింది. ఇదిగో ఇక్కడ అడుగుజాడలు కనబడుతున్నాయి అంటున్నారు. ఎవరాడు? ఇంతమంది గోపికలను కాదని కృష్ణ భగవానుడు అడగలిగాడంటే ఒక రాధాదేవే. కనుక ఆవిడతో పాటు వెళ్ళిపోయాడు ఈయన. ఆ ప్రదేశం ఏమిటో మనం తర్వాత బృందావన పరిక్రమణంలో సేవిస్తాం. అలా వెళ్ళిపోయిన తరువాత కొంచెం దూరం వెడితే ఈమాని అధికమగ్గనాని, కొంచెం ఒక చోటికి వెళ్ళి చూస్తే కృష్ణ భగవానుని పాదములు బాగా క్రిందికి దిగి అంటే అడుగుజాడలు గట్టిగా పడ్డాయంటే అర్థమేమిటి? వెర్రిబాగులు వాడు ఆవిడ ఎత్తుకుని ఉంటాడు కనుక అడుగుజాడలు కొన్ని గట్టిగా పడ్డాయి. కొంచెం వెడితే పువ్వులు రాలి కనిపిస్తున్నాయి. ఓ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణ నాకు ఆ పువ్వు కోసి పెట్టవా అని అడుగుంటుంది. ఈవిడ ఎగురుతూ ఉంటుంది. అందకపోతే మన కృష్ణ భగవానుడు ఆవిని పట్టుకుని ఇలా పైకి ఎత్తి ఉంటాడు. ఆవిడ పువ్వు కోసుకుని ఉంటుంది. అందుకనే ఈయన అడుగుజాడలు ఇంత గట్టిగా కనబడుతున్నాయి. అన్ని రకముల లీలలు కనబడ్డాయి. ఎదురెదురుగా పాదముల గుర్తులు ఇలాంటివన్నీ. ఒక చోట ఇరువురు కూర్చున్న చిన్న అక్కడ కొన్ని పుష్పములు రాలి ఉంది. ఏమై ఉంటుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత కేశ ప్రసాదనం త్వత్ర. ఆవిడేదో దండ దురుముకుని ఉంటుంది. గోపిక కదా, వాళ్ళకేమైనా ఈ పార్లర్లో అవి తెలిసినా ఏమన్నా తెలియదు పాపం. కనుక కృష్ణ భగవానుడు అంటే విదగ్ధుడు కనుక ఏమిటి దండలాగే పెట్టుకుంటారు. అడిగి మోహం వెనక్కి తిరుగు అని కూర్చోబెట్టి ఈయన దండని ఆ కురులలో తురిమి ఉంటాడు. కనుక ఇగో ఎంత పుణ్యం చేసి ఉండాలి. ఇంతమంది గోపికలను కాదని కృష్ణ భగవానుడు ఈవిడ ఒక్క ఆవిడకి ఇంత పరిచర్యలు చేశాడంటే అనయారాధితో ఏమన్నాడండి? శ్రీ సుమహర్షికి మనసు పీకుతోంది. రాధమ్మ పేరు చెప్పలేదు, భాగవతం చెప్పేస్తున్నాం మనం. కనుక అనయా ఈ గోపిక చేత ఆరాధిత
ఆరాధింపబడిన వాడై వెళ్ళాడు అని పరీక్షిత్తుకు అర్థమయ్యారు. కానీ శ్రీశుకుడి భావం ఏమిటి? అనయ ఈమె చేత రాధిత, రాధతోటి కూడిన వాడుగా చేయబడిన వాడు అంటే రాధాదేవితో వెళ్ళారు. ఎక్కడి దాకా వెళ్ళారండి? శృంగారవటం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జనాలు వచ్చేస్తున్నారు, వెనకాతల గోపికలు వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఇది చూశాడు కృష్ణ భగవాన్. ఇప్పుడు కనుక వీళ్ళు నీతో నన్ను చూశారనుకో బతకనెవరు, కనుక మనం ఇక్కడి నుంచి మరో చోటికి వెళ్ళిపోవడం నయం, వెళ్ళిపోదామా అని. రాధాదేవి గోపికలందరూ ఆవిడ అంశలే కనుక రాధాదేవికి పరమ ప్రేమ గోపికలంటే. ఏ కృష్ణుడు వెరివాడు, నా వెనకాతలు పడి వచ్చేస్తున్నాడు ఈయన, ఇంకా నా వెనకాతలు ఉంటే వాళ్ళని చూస్తాడా, గోపికల్ని పట్టించుకుంటాడా? పాపం వాళ్ళందరూ శోధిస్తున్నారు పరమాత్మ దర్శనం లేక. నన్ను విడిచిపెట్టమంటే విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఇవాళ చూస్తాం మనం వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో ప్రేమ సరోవర్ దగ్గర. కనుక ఎంత ప్రేమ కృష్ణుడికి, కొంచెం ఎలాగైనా మనం దూరం అయితే తప్ప వాళ్ళ గోపికల్ని కటాక్షించడు అనుకుంది రాధాదేవి. ఎలా దూరం అవ్వాలంటే ఆలోచించి మరి రాధా లేలే పద వెళ్ళిపోదాం, అదిగో గోపికలు వచ్చేస్తున్నారు అన్నాడు. కృష్ణ ఇంక నేను నడవలేకపోతున్నాను, నన్ను ఎత్తుకుంటే కానీ నేను నడవను అనగానే సరే అయితే నువ్వు లే అనగానే ఆవిడ లేచింది ఎదుర్కొంటూ. ఇలా చూస్తే కృష్ణ భగవాన్ కనబడలేదు. ఎత్తుకోమని ఉంది కదండి ఈవిడ, అదృశ్యం అయిపోయాడు. ఓహో ఈవిడికి గర్వం కలిగినట్టుంది, నా వెనకాతలు వచ్చాడు, నేనేం చెప్తే చేస్తాడని నన్ను ఎత్తుకోమంది కనుక అదృశ్యం అయిపోయాడు ఈయన. అయినా అదృశ్యం అయితే కానీ ఈవిని విడిచిపెడితే కానీ వాళ్ళ గోపికలకి దగ్గర అవ్వడని రాధాదేవి యొక్క భావన. లేకపోతే రాధాదేవికి అహంకారం ఏమిటి? అది కూడా లీలలో ఒక భాగమే. ఆ గోపిక గారు అక్కడ కూర్చొని కృష్ణుడేడి కనబడలేదు అని దుఃఖిస్తాను. వీడు వెతుక్కుంటూ అడుగు జాడల్ని బట్టి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ గోపిక కనబడి, ఏమమ్మా గోపిక ఏమిటి దుఃఖిస్తున్నాడు? ఇప్పుడు దాకా నాతోటే ఉన్నాడండి కృష్ణుడు, ఎత్తుకుంటాను లేవమన్నాడు, లేచేటప్పటికి మాయమైపోయాడు అనగానే ఇంతమంది గోపికలు వస్తున్నకే పోతుందా? మమ్మల్ని అందరినీ కాదని ఒకటివి తీసుకొచ్చావు. ఆ కృష్ణ భగవానుడు అంటే అంత దుండగీయుడు కనుక ఎవడని ఆయన ప్రేమించినట్టు కనబడతాడు. అసంగయోగి ఆయన, చాలా ప్రేమ కలిగినట్టు కనబడతాడు. కానీ ఆయన మనసుకి అంటిందా లేదా అంటే చెప్పలేము. పైకి మాత్రం ప్రేమగానే కనబడు. కనుక అయిందా నీ పని కూడా అని పద అందరం కలిసి వెతుకుదాం. అందరూ కలిసి కృష్ణ భగవాను గురించి వెతుకుతున్నారు. ధరించాలంటే కృష్ణ భగవానుడు లేడనే భావనే దుస్సహం, ధరించలేదు. కనుక కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి మాటలనే మాట్లాడుకుంటున్నారు, ఆటలనే ఆడుకుంటున్నారు. ఆయనను అనుకరించి ధరిస్తున్నారు, అనుకరించి ధరిస్తున్నారు. కృష్ణ భగవానుడి యొక్క లీల. ఒక ఆవిడ కృష్ణోహమేష వ్రజామి ఆలోక్యతాం గతి. ఎవరా? ఇదిగో కృష్ణుడిని నేను నడుస్తున్నాను, చూడండి ఎలా నడుస్తున్నాను అని. కృష్ణ భగవానుడు ఎలా నడుస్తాడు? ఓ గోపిక గారు అలా నడిచి పెడతాడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క భావన ప్రకర్షం కృష్ణ భగవానుడిలాగే. మరొక గోపిక దుష్టకాళి తిష్టాత్ర కృష్ణోహం. ఏ కాళియ ఆగ, గో కృష్ణుడినే అని. ఒక ఆవిడ కృష్ణుడి వేషం, ఒక ఆవిడ కాళీయుడి వేషం వేసుకు. ఈ కథ చెప్తుంటే మన పూర్వాచార్యుల్లో ఒకరికి సందేహం కలిగింది. ఏమంటే కృష్ణ భక్తుతో కృష్ణుడి వేషం వేసుకున్నారంటే బాగుంది, కాళీయుడి వేషం వేసుకున్నాడు కాళీ భక్తురాలా? మరి ఎందుకంటే కాళీయుడి వేషం వేసుకుంది అని. కాళీయ భక్తి, కాళీయ వేషం వేసుకున్న ఆవిడ కృష్ణ వేషం వేసుకున్న ఆవిడ కంటే ఎక్కువ కృష్ణ భక్తి కలిగిన ఆవిడ. ఎందుకోసమని? కృష్ణుని రూపం ధరించలేకపోతే పోయే, కృష్ణ భగవానుని పాదముల ప్రహారాల్ని అనుభవించిన కాళీని వేషం ధరించిన ధన్యతే అని వరదాడు ప్రార్థిస్తారు పరమాత్మని. అట్లా కనుక అలా ఒక ఆవిడ అభినయం, అలా అన్ని రకముల అభినయాలను వీడితోటి కాలం గడుపు. ఎక్కడ కృష్ణ భగవానుడి జాడలే. పునః పుడినమాగత్య కాళింద్యాం కృష్ణ భావనా
మళ్ళీ ఏ ఒడ్డున కృష్ణ భగవానుడు అదృశ్యమైపోయాడో ఆ ఒడ్డుకు గోపికలందరూ వచ్చారు. ఏది మార్గం కృష్ణ దర్శనం కావాలంటే ఆలోచించుకుంటున్నారు వీళ్ళు. ఎవరంటే ఈ గోపికలంటే ఉపనిషత్తులే. ఉపనిషత్తులు చెప్పినటువంటి మాట. గోపిక అంటే శ్రీకృష్ణ భగవానుని వేణుగానము చేత ఆహూతులై వచ్చి కృష్ణ భగవానునితో కలసినటువంటి వారు కదా గోపికలు. కృష్ణ భగవానుని వేణు అంటే ఆచార్యుడు, ఆచార్యుని వేణుగానం అంటే అష్టాక్షరీ మంత్రం. ఆచార్యుల ద్వారా మంత్రార్థ జ్ఞానం కలిగిన విలక్షణమైన జీవులు గోపికలు అంటే ఆ జ్ఞానంతో ఆగకుండా ప్రేమగా మారితే గోపిక. గోపి ఈ మాటకు అర్థం ఏమిటి? గోపి అనేదానికి గోవులు అంటే ఇంద్రియములు అన. ఇంద్రియములతో పానము చేయువారు, ఇంద్రియములను కాపాడుకునివారు. రెండు, పాలించుట పూరించుట రెండర్థములు ఉన్నాయి. పా అనేది అర్థం. ఈ ఇంద్రియములతో కృష్ణరసమును అనుభవించువారు. ఇంద్రియై కృష్ణరసం పిబతి. ఇంద్రియములతో కృష్ణ రసమును గ్రోలువారు. వారి కన్నులు పరమాత్మ రూపమునే చూస్తాయి, వారి చెవులు పరమాత్మ గానమునే వింటాయి, వారి మనసు పరమాత్మ రూపమునే భావన చేస్తుంది, వారి నోరు పరమాత్మ నామమునే అంటుంది. కృష్ణ భగవానుడు తప్ప ఇంద్రియములతో వేరొక దానిని అనుభవించని వారెవరో వారు గోపికలు అంట. గోపికలంటే ఇంద్రియములను ఇతర విషయముల బారి నుండి కాపాడుకొని వారు కనుక గోపికలు. ఈ ఇంద్రియములు ఇతర విషయములలోనికి వెళ్లకుండా కృష్ణ భగవానుని యొక్క అనుభవమునందే మునిగి ఉండేటటువంటి రీతిగా కాపాడుకొని వారు కనుక ఇంత ప్రేమతో కూడిన జ్ఞానం, శుష్కమైన జ్ఞానం కాదు, ప్రేమతో కూడిన జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? ప్రేమతో కూడిన జ్ఞానం భగవద్ దర్శనంతో కలుగు. కనుకనే జ్ఞానం కలిగిన వెంటనే పరమాత్మయే సమస్త విధమైన బంధువు అని తెలిసి పరమాత్మ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చిన తరువాత, పరమాత్మ యొక్క అనుభవాన్ని చేసిన తరువాత, పరమాత్మ యందు అమితమైన అనురక్తి కలిగిన తరువాత, ఆ అనురక్తి వలన ఇది ప్రాకృతమైన శరీరం కదా, సహవై సశరీరస్య ప్రియాప్రియయో అపహతిరస్తి అంటుంది. శరీరంతో కూడిన వానికి సుఖము దుఃఖము కలిపియే అనుభవమునకు వస్తూ ఉంటాయి. ఇది శరీరం యొక్క లక్షణం. కనుకనే వీరికి కొంచెం పరమాత్మ విశ్లేషణ కలిగి, కానీ ఆ విశ్లేషణ ఎందుకోసం? అటు తర్వాత అంతకంటే మహాభోగాన్ని అనుభవింపజేయడం కోసమని విశ్లేషణ కలిగి. ఇప్పుడు ఆ విశ్లేషణతో బాధపడుతున్నటువంటి గోపికలు పరమాత్మ గురించి అన్వేషణం చేశారు, పరమాత్మను అనుకరించారు. పరమాత్మ అనుభవం ఎలా ఉండాలి? మహాపురుషులలో ఈ అనుభవం మనకు కనబడుతుంది. నమ్మాళ్వ శఠకోపముని శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించిన 43వ రోజున అవతరించినటువంటి కలియుగం ఆరంభం. శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించిన రోజు నుండి కలియుగం ఆరంభం. కలియుగం ఆరంభమైన 43వ రోజున ఆవిర్భవించిన వారు నమ్మాళ్వార్ శఠకోపముని. ఈ నమ్మాళ్వార్ అనేవారికి మనసులోనే పరమాత్మ తన లీలలన్నిటినీ అనుభవింపజేస్తే ఆ అనుభవం వలన కలిగిన పారవస్యంతో ఆ లీలలు మనసులో చూపించినవని కాక ప్రత్యక్షంగా కలుగుతున్నటువంటివేనేమో అనే ప్రత్యక్ష దర్శన సమాన ఆకారంగా కలిగినటువంటి భావన ప్రకర్షం కనుక కళ్ళు తెరిచి చూస్తే పరమాత్మ కనిపించకపోతే దుఃఖించినటువంటి వారు ఆడవారు. ఆ పరమాత్మ యందు అనుభవంతో పరమాత్మకు నాకు తేడా ఉంది అనే భావన కూడా మరచిపోయినటువంటి వారై కడల్ ஞானம் செய்தேனும் யானே என்னும் கடல் ஞானமாவேனும் யானே என்னும் கடல் ஞானம் கொண்டேனும் யானே என்னும் கடல் ஞானம் கீண்டேனும் யானே என்னும் கடல் ஞானம் ఉండేనుం యానే ఎన్నుం. ఈ సముద్రం చేత చుట్టబడినటువంటి భూమండలాన్ని విరిగినది నేనే,
సృష్టించినది నేనే, ఉద్ధరించినది నేనే. ఎవరండి ఉద్ధరించింది? పరమాత్మ. కానీ పరమాత్మయే నేను అనే భావన సయేవాహం అవస్థిత. ప్రహ్లాదుడికి అలాంటి అనుభవం కలుగుతుంది, వామదేవునికి అలాంటి అనుభవం కలుగుతుంది. అలా పరమాత్మతోటి అనుభవించిన అనుభవంలో గోపికలకు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుభవం విలక్షణమైన ఆత్మలకు కలిగేటటువంటి స్థితి ఇది. దౌర్భాగ్యం ఏమిటంటే మనం అంత శుష్క హృదయం ఏం కాదు. మనకు ఆర్ద్రమైన మనసు ఉంది, మనకు కన్నీరు వస్తుంది, మనకి ఆనందం కలుగుతుంది. ఎటొచ్చి అవి లౌకిక విషయములలో, శరీరానికి సంబంధించిన విషయములలో. ఇది పరమాత్మ యందు కలిగిన వాళ్ళు కనుక వాళ్ళ చరిత్రని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. స్మరిస్తే పావనం అవుతామని. పరమాత్మ యందు ఈ భావనతో గోపికలు అనుకరించరు, అన్వేషించరు. ఎక్కడ వెతకాలి పరమాత్మని? ఎక్కడ ఉంటాడు పరమాత్మ? ఆ వనంలోకి వెళ్ళిపోయాడు. చరంతం ఛందో భాగే, లీలాసుకుడు చెప్తాడు. చరంతం ఛందో భాగే, వేదములలో విహరిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆయన పాదారవిందములు కనుకనే వీళ్ళు వెతికితే ఏం దొరికాయండి? ఎక్కడ వెతికారు వీళ్ళు? కచ్చిత్ తులసి కళ్యాణి న్యగ్రోధ ప్లక్ష. ఓ అన్ని వృక్షాలని అడిగారు కదా వీళ్ళు. అడగడం అంటే వేద శాఖలలో వెతికారు. అలా వెతికితే వేద శాఖలలో వెతికితే ఏం కనబడుతుందండి? పరమాత్మ పాదారవిందములే రక్షకము. కనుకనే ఆయన పాదారవిందముల గుర్తులు కనబడు. ఈ గుర్తుల వెనకాతల వెళ్ళారు కృష్ణ భగవానుడు పట్టుకుందాం. వెడితే దొరికాడా కృష్ణ భగవానుడు? దొరకలేదు. ఎందుచేత? నాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయా నహునా శృతేన యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనూగుం స్వ. కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, రెండు ఉపనిషత్తులు చెప్పినటువంటి మంత్రం ఇది. ఏమిటి మంత్రానికి అర్థం? పరమాత్మ నాయమాత్మ ప్రవచనేన లభ్య. ప్రవచన మాత్రము చేత పరమాత్మ దొరకడు. ప్రవచనం అంటే అర్థం ఏమిటి? ప్రవచనం అంటే ఉపన్యాసం అనే అర్థం కాదు. ఇక్కడ ప్రవచనం అంటే అర్థం ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని ప్రవచించాలంటే దానిని ముందుగా మనసులో బాగుగా తర్కించాలి, భావన చెయ్యాలి. గనక మననము అని అర్థం. నాయమాత్మ ప్రవచనేన లభ్య. ముందుగా మననం చేస్తే కదా అర్థం. బుద్ధ్వా శబ్ద రచన. ముందు మనసులో అనుకుంటే అటు తర్వాత బయటికి మాటల రూపంలో వస్తుంది. కనుక మననం చేస్తే దొరుకుతాడా పరమాత్మ? లభించడు. నాయమాత్మ ప్రవచనేన లభ్య బహునా శృతేన. అనేక మార్లు విన్నంత మాత్రం చేత దొరకడు. మరి దేని వలన దొరుకుతాడు పరమాత్మ? యమేవ ఏష వృణుతే. ఎవనిని ఈ పరమాత్మ వరించును వారికి లభించును. తస్యైష ఆత్మ వివృణుతే తనూగుంస్య. తాను కనుక ప్రేమించాడా తన యొక్క ఆత్మస్వరూపమును విశదీకరించి చూపించును. అర్జునుడిని ప్రేమించాడు కృష్ణ భగవాన్. కృష్ణస్యాత్మా కిరీటి. అర్జునుడు అంటే కృష్ణ భగవానుడికి ప్రాణ సమానం. కనుకనే ఉపదేశంతో మాత్రం ఊరుకోకుండా విశ్వరూపాన్ని చూపించాడా లేదా పరమాత్మ అర్జునుడికి? ఎందుచేత? ఎందుకు చూపించావు నువ్వు అని అడిగితే చూపిస్తాడా పరమాత్మ? దానికేమీ విధి విధానాలేం లేవు. పరమాత్మకు అనుగ్రహం కలిగితే ఎవరికైనా చూపిస్తాడు. పుట్టుగురుట్టివాడు ధృతరాష్ట్రుడు. రాయబార సమయంలో ఆల్చిప్పల్లా ఇంత కన్నులున్న సుయోధనాదులు చూడగలిగారా విశ్వరూపాన్ని? కానీ పుట్టుగురుట్టివాడైన ధృతరాష్ట్రుడు చూడగలిగారు. యమే వైష వృణుతే. పరమాత్మ వరిస్తే తనదైన రూపమును సమగ్రముగా దర్శింపచేయును. ఇది ఉపనిషత్తు చెప్తుంది. సంతోషం. ఇప్పుడు పరమాత్మ మనని భరించు. పరమాత్మ మనని భరించాలంటే మనం ఏం చేయాలి? పరమాత్మ మనను ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? మనము పరమాత్మను ప్రేమించాలి. యో మద్భక్త సమే ప్రియ. నన్ను ఎవడైతే ఇష్టపడతాడో వాడే నాకు ఇష్టడు అంటాడు కదా పరమాత్మ. కనుక పరమాత్మను ప్రేమించుటే కర్తవ్యము. ఎందుకని? ప్రియతమ ఏవ హి వరణీయో భవతి. వ్యాఖ్యానంలో భగవద్రామానుల మాట. ప్రేమింపబడేవాడే కదా వరింపబడేవాడు అవుతాడు.
కనుక పరమాత్మను ప్రేమించగలగాలి. ఆ ప్రేమ కలిగిన వాళ్ళు గోపిక. ఈ గోపికలు అన్వేషిస్తే మన ప్రయత్నంతో పరమాత్మ మనకు దొరకడు. ఆయనకు మనకు దొరకాలి అనిపిస్తే దొరకాలి తప్ప మనమేదో ఆయనను చిక్కించుకుందాం, నేను ఇంత జపం చేశాను, ఇంత యాగం చేశానంటే పరమాత్మ దొరకడు. లభించాలనుకుంటే ఎవరికైనా ఆయన లభిస్తుంది. గోపికలకు ఆ జ్ఞానోదయం ఎప్పుడయింది? వీళ్ళు వెళ్ళారు, వెతికారు, అయినా కనిపించినట్టే కనిపించలేదు పరమాత్మ. మళ్ళీ యమునా నది కొట్టుకోవచ్చు వచ్చి ఇప్పుడు పరమాత్మకి మన మీద ప్రేమ కలగాలంటే ఏం చేయాలి? మనకు పరమాత్మ అంటే ఎంత ప్రేమ ఉందో దాన్ని విన్నపంచేద్దాం. పరమాత్మను విడిచిపెట్టి ఉండలేని దశని విన్నపంచేద్దాం అని పరమాత్మకి విన్నపం చేస్తున్నారు గోపికలు. వీటికే గోపిక గీతములు అని పేరు. ఏమేంటి? నాకు సంగీతం రాదు కానీ గోపిక గీతములను పాటలలాగే పాడాలి అనేది ఒక భాగవత నియమం. మరి గోపికలు పాటలు పాడు. మొదటి పాట ఏ వృత్తంలో పాడారండి వీళ్ళు? ఆ వృత్తానికి వృత్తం వింటే, పాట వింటే కృష్ణ భగవానుడు పరిగెత్తుకుని రావాల్సింది. కనకమంజరి వృత్తం అని పేరు. ఏం వృత్తం? కనకమంజరి వృత్తం. కనకమంజరి అనే మాటకి అర్థమేమిటి? ఉమ్మెత్తకాయ. ఉమ్మెత్తకాయ తింటే ఏమవుతుందండి? ఏమవుతుంది ఉమ్మెత్తకాయ తింటే? కనుకనే అల్లసాని పెద్దన గారు అమావాస నిశి అన్నాడని తెనాలి రామకృష్ణుడు ఎమితిని శపితివి కపితము ఉమ్మెత కయతిని శపితివో అమావాస నిశి అని అలసని పెదనా అని ఆక్షేపించడం కోసం వాడు చెప్పట్టు ఆయన అని చెప్తుంటారు కదండి. కనుక ఉమ్మెత్తకాయ తింటే వేరే, మన మాటలు వింటే కృష్ణ భగవానుడికి వెర్రి పుట్టి పరిగెత్తుకురావు. కనుక ఆయన పిచ్చివాణి చేయడం కోసమని ఈ వృత్తంలో ఆ పద్యాలను చెప్పారు వాడు. బాధ గోపికలు ఆ బాధతో విజ్ఞాపనం చేసుకుంటారు. జయతి దేధికం జన్మనావ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దైత దృశ్యత దిక్షుతావకాః త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే. సార్ అందరూ అనుసంధానించారు. జయతి దేధికం జన్మనావ్రజః శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యత దిక్షుతావకాః త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే. కృష్ణ భగవానుడు వాళ్ళ ఉద్దేశంలో కృష్ణుడు ఇక్కడే ఎక్కడో ఏ చెట్టు చాటులో ఉంటాడు, మనం చూస్తున్నాడు. ఆయన వీళ్ళు ఏడుస్తున్నారా లేదా అని చూస్తున్నాడు, కొండవాడు కదండి. కనుక ఆయనకి వీళ్ళు పాఠం చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఏమని? జయతి దేధికం. కృష్ణ, ఎందుకు మేము నువ్వంటే ఇంత ప్రేమ కలిగి ఉన్నాము తెలుసునా? మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను కదా. చాలా మంది పరమాత్మ నీ దర్శనం లేకపోతే ఉండలేదు. ఎందుకోసం అని నేనేదో వెరువాగుల వాడిని, నా మీద అంత ప్రేమ వీడికి అనుకుని ప్రత్యక్షం అయితే నువ్వు అక్కర్లేదు కానీ పని చేసి పెట్టు అని. కనుక మీరు కూడా అలాగే ఏదైనా వేడి కోసమైనా అనుకుంటున్నావేమో. నువ్వు తప్ప మాకేం అక్కర్లేదు, మాకేం లోటు ఉంది. కనుక జయతి తేధికం జన్మనావ్రజ, నువ్వు అవతరించడం వలన తే జన్మన, నీ జన్మ వలన అధికం వ్రజ జయతి, వ్రజ అధికం జయతి. నువ్వు అవతరించడం వలన ఈ బృందావనం అంతా అధికముగా ప్రకాశించుతున్నది, వ్రజమంతా అధికముగా ప్రకాశించుతున్నది. ఎందుకోసమని? పరమాత్మ ఎందుకు అవతరించాడు ఈ లోకంలో? ఎందుకు అవతరించాడంటే ఆయన దుష్ట సంహారం కోసమని.
దేవతల ప్రార్థనలు తీర్చడం కోసమని. ఏమయ్యా, గతకాలపు అనుభవం, గతకాలాన్ని బట్టి కొన్ని గుణాలు రావాలి కదండి. శ్రీరామావతారంలో రామచంద్రస్వామిని వర్ణిస్తున్నప్పుడు రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత. లోకమునంతటినీ రామచంద్రుడు కాపాడేవాడు, మన వాళ్ళను కూడా కాపాడేవాడు. లోకంలో వాళ్ళందరినీ, ఊళ్ళో వాళ్ళు అవళ్ళు ఏ పని చెప్పినా చేస్తాడు, కానీ ఇంట్లో ఏ పని చేయడు. ఏం ప్రయోజనం? ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడకపోతే ప్రయోజనం ఉందా? ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, వీధిలో వాళ్ళని చూడాలి కదా. మరి నువ్వు దేవతల కోసమని వచ్చి పుట్టాను అనుకుంటున్నావు, కానీ ఈ గొల్లపల్లెలో నీ వాళ్ళమైన మమ్మల్ని కాపాడకపోతే నీ అవతారానికి ప్రయోజనం సిద్ధిస్తుందా పరమాత్మ? కనుక తే జన్మన వ్రజ అధికం జయతి, నీ జన్మ వలన వ్రజము అధికముగా ప్రకాశించుతున్నది. తే తే అంటే నీ జన్మ, పరమాత్మ అవతారము. మన జన్మలు ఉన్నాయి, మన జన్మలు ఎలాంటివి, పరమాత్మ జన్మలు ఎలాంటివి. మన జన్మలు బంధకము, ఆయన జన్మలు ముక్తిదం. అది మన జన్మలు ఏం చేస్తాయి? మనం ఎంత గొప్పవాడమో తెలిసిన మనం కూడా సామాన్యులు ఏం కాదు, మనకి గొప్పతనం ఉంది, లేకపోలేదు. మన గొప్పతనం ఎలా ఆడుతుంటే ఆ పరమాత్మను కూడా కిందికి దింపే జన్మలు మనం. ఎందుకని మనం కిందికి దిగుతాం, మనని బాగు చేయడం కోసం ఆయన దిగాడు. ఆయన జన్మ మనను పైకి తీసుకుని వెళ్ళడం కోసమని వచ్చిన జన్మ. కనుక తే జన్మనా, నీ జన్మ చేత. జన్మ అనగానే అదేదో తక్కువదనం అనుకోకూడదు. మహర్షులు పాపం ఆయన పుట్టాడంటే ఏం బాగుంటుందండి? పరమాత్మ మనము పుడుతున్నాం, ఆయన పుడుతున్నాడంటే బాగుంటుందా? బాగుండదని ఆ విద్భూతం మహాత్మనా. వ్యాస మహర్షి తండ్రి గారు పరాశర మహర్షి ఏం చెప్పాడు కృష్ణావతారాన్ని గురించి వర్ణిస్తూ విష్ణు పురాణంలో? ఆవిర్భూతం, ఆవిర్భవించెను. అంతేగాని పుట్టాడని చెప్తాము తప్పు. కానీ ఆళ్వార్లు కానీ గోదాదేవి కానీ పిరంద్ ఒరుత్తి మహారాయ్ పిరంద్ పిరందవారు అని పుట్టి అంట. ఎందుకని? పుట్టుకలేనివాడు పుట్టడమే గొప్పతనం. ఎంత ప్రేమ లేకపోతే పరమాత్మకి, అకర్మవశుడైన పరమాత్మ ఈ లోకంలో మన మధ్యలోకి వచ్చి పుడతాడండి. ఒకవేళ వచ్చే జన్మ మన చేతిలో ఉంటే ఎలా పుట్టాలని కోరుకుంటామండి? సిల్వర్ స్పూనో గోల్డ్ స్పూనో అది నోట్లో పెట్టి పుట్టాలని కోరుకుంటామా? కోరుకుంటాం కదా. మరి పరమాత్మ ఆయన స్వేచ్ఛతో స్వీకరించే జన్మలు కలిగినప్పుడు పుట్టినవాడు నగరంలో పుట్టాడా? అది కూడా అర్ధరాత్రి పుట్టాడా? అది కూడా చెరసాలలో పుట్టాడా? ఏంటండి చెరసాలలో పుట్టడం ఏంటండి? ఆ తల్లిదండ్రులకి స్వాతంత్ర్యం లేదా? తండ్రి గారికి కాళ్ళకి చేతులకి సంకెళ్ళ. అర్ధరాత్రి పుట్టాడా? ఎవరికి తెలియకూడదా? అందరూ నిద్రపోతున్నారా? పుట్టినవాడైనా పోని ఒక్క గంట విశ్రాంతి తీసుకున్నాడా? తీసుకోలేదు. పుట్టిన వాడిని బాక్సుల్లో పెట్టేసి తల్లిదండ్రులు కూడా చూపించడం లేదు హాస్పిటల్స్. అలాంటిది కుర్రవాడిని అర్ధరాత్రి తీసుకుని వెళ్ళిపోయి నది దాటించేశారు. ఎక్కడ స్వాతంత్ర్యం ఉందండి? ఉందా పరమాత్మకి? ఎక్కడి పరమాత్మ? అకర్మవశుడైన పరమాత్మ, జన్మలేని పరమాత్మ మన కోసమని ఈ లోకంలో ఒక్క రాత్రి అండి. ఎప్పుడండి అది? ఇప్పుడెప్పుడో రాత్రి మోడీ గారు ప్రకటన చేసిన రాత్రి జాతకాలు మారిపోయా లేదండి. కనుక ఒక్క రాత్రి జాతకాలు తలకిందులు అయిపోతాయిట. ఒకే రాత్రి మధుర ఎంత గొప్పదండి! పరమాత్మ లాంటి వాడు అవతరించాడు మధురలో. ఆహా, మధుర నగరం లాంటి నగరం ఉందా? అదే రాత్రి ఇంత మధుర గొప్పదనం పోయి గొల్లపల్లికి ఒక్కసారి గొప్పదనం కలిగి ఆ రాత్రే పరమాత్మ అక్కడికి వెళ్ళిపోయాడు. ఏముంది ఇక్కడ అంటే ఆ కాలంలో మధురలో ఉన్న వాళ్ళ పాపం పరమాత్మని వాళ్ళ ఊళ్ళో ఒక్క రాత్రి కూడా నిద్ర చేసే భాగ్యాన్ని కలగకుండా చేసి. ఎవరి లోపం? పరమాత్మ లోపం కాదు, అక్కడ ఉండే వాళ్ళలో. దానికి పెరియవాచ్యాన్ని పిళ్ళై ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పి, నాయిక్ నరు నై దొంగాదా పోలే అంటే కుక్కకి మంచి నేతిని వాసన చూపిస్తే నచ్చదు.
కనుక దానికి వాంతులు వచ్చేస్తాయి. కనుక దానికి వాంతులు వచ్చాయంటే ఇది మంచినీళ్ళు అని అర్థం. అలాగే అక్కడి వాళ్ళకి పరమాత్మ ఒక్క రాత్రి ఉంటే నోచుకునే భాగ్యం లేదు వాళ్ళకి. కనుక రాత్రి వెళ్ళిపోయాడు. ఎక్కడి పరమాత్మ అర్ధరాత్రి పుట్టాడు. అసలు భగవంతుడు పుడుతున్నాడంటే ఎంత గొప్పతనం కలగాలండి, ఎంత కీర్తి కలగాలండి. వాళ్ళతోనే తీసుకెళ్ళి చెరసాలలో పడేశారు. కారణం వాళ్ళే సామాన్యులండి. దేవకి వసుదేవుడు. దేవకి వసుదేవులు అంటే వసుదేవ అంటే అర్థం ఏమిటి? యస్య సర్వం వసు దేవ ఏవ. ఎవ్వనికి సమస్తము పరమాత్మయే అయి ఉంటాడు. ఉళ్ళం సోర్ పరుగునే తిళ్ళం వెత్తలివి మెల్లాం కన్ననం పెరుమాన్ అన్నట్లుగా పరమాత్మయే నాకు సమస్తము అనుకునేవాడు ఎవరైతే జ్ఞానం గలవాడు ఉంటాడో ఆయన వసుదేవ అంటే ఆయన వసుదేవుడే. కానీ ఆవిడ దేవకి అవ్వాలి. కాకపోతే వచ్చినవాడు కూడా వీడు పాప ఈయనకి దది ఆరాధన చేయడం అంటే చాలా ఇష్టం. ఊళ్ళో ఎవడైనా కొంచెం గొడ్డు కనబడితే చాలు, రండి మా ఇంటికి సాపాటు కనిపించేశారు. పాప లోపల ఇల్లాలు ఏటో నా కర్మ ఇలా వడ్డించలేక చేస్తున్నాను. రోజు ఎప్పుడెవడని తీసుకొస్తాడో తెలియదు, తీసుకొచ్చి సాపాటు రెడీనా అంటాడు. ఈయన అనుకుని ఆవిడకి వాడు మండిపోతాడు. ఒకసారి ఓ అతిథిని పట్టుకొచ్చాడు, కూర్చోండి ఇప్పుడే నేను అలా బజార్కి వెళ్ళి వస్తానని ఆయన బయటకు వెళ్ళాడు. ఈయన కూర్చో. ఈవిడ ఇంకా ఒళ్ళు మండిపోయి ఏం చేయాలి అని ఆలోచించి ఆయన ఎదురు ఉండగానే ఓ రోలు వేసి, ఆయన ఎదురు ఉండగానే ఓ రోకలు పెట్టి, దానికి మంచి మామిడి కొమ్మ కట్టి, దానికి పసుపు అది రాసి ఈయన చూశాడు. అమ్మా ఈయనకేసి చూసేది ఆవిడ. ఆ రోలు పట్టుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు పాపం అనుకో, మళ్ళీ ఆ రోకలు పెట్టినప్పుడు ఈయనకేసి చూసి పాపం అనుకో. ఈయన అమ్మా ఏమిటి ఇవన్నీ పెడుతున్నావు, మీకు తెలీదా, మా ఆయన చెప్పలేదా, చెప్పుకుంటాడు. ఏంటంటే ఇలా మా ఆయన అతిథులు తీసుకురావడం, తీసుకొచ్చినప్పుడు వాళ్ళ బుర్రని ఈ రోజులో పెట్టిన ఇది ఆయన మొక్కుకున్నాడు. ఆ దేవతకి ఏదో మొక్కిస్తాడు ఆయన. అది ఇవాళ మీరు దొరికారు మీ ఇంటి దగ్గర పప్పి ఇల్లాలు అంటే అనగానే విని బతుకుంటే వర్షాలు తిని బతకచ్చు, ఇవాళ కూడా సాపాటు మనకు అక్కర్లేదు అనుకుని ఈయన పరిగెడుతుంది. పాపం యజమాని గారు ఎవరు సామాన్లు పట్టుకొచ్చాడు, ఆయన పట్టుకొచ్చినాడు. ఈయన ఏడే అంటే ఆయన నేను చెప్తున్నానండి వినకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన అడిగాడు, అమ్మా ఈ రోకలి బాగుందమ్మా, మా ఊళ్ళలో మా వైపున ఇలాంటి రోకలి దొరకదు అన్నాడు. అంటే దానికేం భాగ్యం తీసుకోండి అన్నానండి. అంటే ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. అయ్యో వెరువాగులోడు రోకలు కావాలంటే ఆ మాత్రం ఇవ్వలేమో మనం అని ఆ రోకలు పుచ్చుకుని స్వామి స్వామి పరిగెడుతున్నాడు. పాపం ఆయన విని దొరికానా నా పని గడుపు. అలా భార్య ఉందనుకోండి, ఆ భర్త గారికి ఎన్ని సద్బుద్ధులు ఉంటే మాత్రం ఏమైనా ప్రయోజనం తీరుతుందా? ఏమీ తీరు. కనుకనే వసుదేవునికి తగిన భార్య దొరికింది కనుకనే భగవంతుడు పుట్టాడు. ఎవరావిడ? దేవకి. దేవకి అంటే అర్థం ఏమిటి? కై గై శబ్దే అని. పరమాత్మను ఆహ్వానించు బుద్ధి. భార్య అంటే గుర్తుపెట్టుకోండి బుద్ధి అని అర్థం. కనుక నారద మహర్షి చెప్తాడు పురంజనోపాఖ్యానంలో శ్రీమద్భాగవతంలో, బుద్ధిత్తు ప్రమదాం విద్ధి, బుద్ధి ప్రమదాం విద్ధి. భార్య అంటే బుద్ధి అని. కనుక భార్యలందరూ గొప్పవాడు, బుద్ధిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అలా నిశ్చయం చేసుకోవాలి. అలా చేసుకుంటే సుఖం ఉండదు. ఎప్పుడు ఒక్కటి ఒంటి నిర్ణయాలు తీసుకోకూడదు. భార్యతో ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఒప్పుకోకపోతే ఒప్పించాలి తప్ప అలా నిర్ణయం తీసుకో. కనుక బుద్ధి, ఆ బుద్ధి ఎలాంటిదై ఉండాలి అంటే భార్య అంటే భర్తని అనుసరించి ఉండాలి అని ఎందుకు చెప్పాడండి ఆయన? భర్త గారు ఏమంటే దానికి ఊహు అనడమే కానీ ఊహు అనకూడదు అని 2 అక్షరాలు తెలియకూడదు, ఒకటే అక్షరం తెలియాలి. తెలిస్తే ఆయన బుద్ధి అని అర్థం. కనుక అలా భార్య కూడా భర్తగా అనుగుణంగా ఉండాలి. ఈయనకి భగవంతుడు అంటే భక్తి, ఈవిడ భగవంతుని ఆహ్వానించే భక్తి. మరి ఈ 2 కలిస్తే పరమాత్మ రాకుండా ఎలా ఉంటాడండి? కానీ పరమాత్మ రావాలంటే ఏకాంత ప్రదేశం కావాలి. ఏకాంత ప్రదేశం కావాలి కనుకనే చెరసాల్లో ఇద్దరిని పెట్టి, చెరసాల్లో ఇద్దరిని పెట్టడం అంటే ఏకాంత ప్రదేశము అని అర్థం. ఇద్దరు మాత్రమే ఉంటారు. పరమాత్మని స్మరించుకునేటప్పుడు
మరి వాళ్ళిద్దరూ ఉంటే స్మరణ కుదురుతుంది, మరొక రకమైన వాడు వస్తే స్మరణ మారిపోతుంది. కనుకనే పరమాత్మ వారికి సాక్షాత్కరించడు. ఎప్పుడు వస్తాడు పరమాత్మ? చీకటిగా ఉన్నప్పుడు వచ్చి అవతరించడు. అవును, అజ్ఞానం అనే అంధకారం అలముకొని ఉన్నప్పుడే కదా దీపం యొక్క వెలుతురు యొక్క అవసరం. కనుక అప్పుడే పరమాత్మ ఆవిర్భవించాడు. ఇలా వారికి ఆవిర్భవించాడు. రాత్రికి రాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదండి. కనుక తే జన్మన గుర్తుపెట్టుకో, నువ్వు మా కోసం పుట్టావా, మధురలో వాళ్ళ కోసం పుట్టావా? మా కోసం అవతరించావు. కనుకనే రాత్రికి రాత్రి మా గొల్లపల్లికి వచ్చు. మరి వచ్చిన వాడివి మమ్మల్ని అందరినీ ఆనందింపజేయకపోతే నీ అవతారం వలన ప్రయోజనం ఉంటుందా? తే జన్మన, నీ జన్మ వలన మా వ్రజము అధికముగా ప్రకాశించుతున్నది. శ్రయత ఇందిరా శశ్వదత్రహి. లక్ష్మీదేవి కూడా ఇక్కడనే వచ్చి పెరుగుతూ ఉన్నది, వృద్ధిగా ఉత్కర్షతో ఉన్నది. ఎంచేత లక్ష్మీదేవి అంటే ఎవరండి? పతిపరాయణ. పతిపరాయణ అంటే భర్త గారితోటి ఎప్పుడు కూడి ఉండునది. కష్టాల్లో ఉన్న సుఖాల్లో ఉన్న భర్తను ఎడవాయకుండా ఉండునది. లక్ష్మీదేవి పరమాత్మ ఈ పల్లెకి వస్తే నేను ఆ పల్లెకైతే రానండి అని అనలేదు ఆవిడ. వైకుంఠ అధిష్టాత్రి, వైకుంఠానికి అధిష్టాత్రి ఆవిడ. అలాంటి ఆవిడ బృందావనం వచ్చు. ఎందుకని వచ్చిందండి? ఆ వైకుంఠంలో ఎప్పుడు కూర్చున్నా సజ సింహాసనే ప్రభు, సింహాసనంలో కూర్చుంటాడు పరమాత్మ. ఎవరైనా వచ్చి స్వామి నమస్కారం అన్నారనుకోండి అంటాడు తప్ప ఇంకేం మాట్లాడతాయి. ఎందుకంటే ప్రభు అంటే అలాగే ఉండాలి మరి. కనుక అవాకి ఎవరితోటి మాట్లాడు అవసరం లేదు ఆయనకి. అనాథరాహ వచ్చారా అనేవి నవడాలు ఇవి ఉండవు. అలా కూర్చుని ఉంటాడు అంతే. ఆయన చూసి మనం కడుపు నింపుకోవడమే అంతే తప్ప అక్కడే లీలలు. కానీ ఆ పరమాత్మ భూలోకంలోకి దిగి లీలలన్నీ చూపిస్తున్నాడు కదండి. ఈ లీలల్ని నేను కూడా చూస్తే బాగుండును అని లక్ష్మీదేవికి కోరిక కోసమని భూలోకానికి దిగింది. సంతోషం. దిగిన తర్వాత కృష్ణ పరమాత్మ ఎక్కడ కనబడతాడు? కోడిత్తువడరా అంటుంది కదా అండడం గారు. ఆయన కనబడిస్తుందే యశోదమ్మ, కనబడిన కొద్ది దాచేస్తుంది. మొన్నటి దినం మీరందరూ గోకులానికి వెళ్ళారు కదండి. అక్కడ వృత్తాంతం బహుశా అక్కడి వాడు చెప్పే ఉండాలి వృత్తాంతం. పరమశివుడికి కృష్ణ భగవానుడు జన్మించాడని తెలియగానే దర్శనం చేసుకుందామని వచ్చాడు ఆయన. వస్తే ఆయనకి ప్రీతి కృష్ణ భగవానుడు అంటే దర్శిద్దామని వచ్చాడు. యశోదాదేవికి ఆయన చూడగానే మెడలో పాము, భయంకరంగా ఉన్నాడు ఆయన. అసలు మా పిల్లవాడు అమాయకుడు, ఈ భయంకరమైన రూపాన్ని చూస్తే జడుచుకుంటాడేమో అని భయం అనుకుని ఇవిడ రాకుండా దాచేశాడు. పాపం ఆయన దర్శనం కోసం వచ్చాడు. అమ్మా బిడ్డ పుట్టట్టు కదా, ఒకసారి దర్శనం చేసుకుని పెడతాను చూపించమ్మా అంటాడు ఆయన. అదే ఇప్పుడు మా అబ్బాయి బయటికి రావడం కుదరదు, మీరు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే లోపల పడుకున్నవాడికి తెలుసును కదా మా వాడు వచ్చాడని. అని ఏంటి మా అమ్మగారి దర్శనం కానివ్వడేంటి అని ఏడుపు ప్రారంభిస్తే యశోదమ్మ అనుకుంది, అమ్మో ఈ సాధువు ఎవరో గట్టుకుంటవే. ఎందుకని కనబడకుండానే మా వాడు ఏడుస్తున్నాడంటే ఇక ఈయన కనబడితే పిల్లవాడు ఎక్కడ చెడిసిపోతాడో బెదిరిపోతాడో చూపించరు, ఏడుపు పెరిగిపోతుంది. ఆయన అమ్మ ఒక్కసారి చూపించు చాలు, చూసి వెళ్ళిపోతాను నేను. ఇంకా ఏడుపు చూచి ఈ సాధు ప్రభావమే కాంసును చూపిస్తే గాని వదిలేలా లేడని తెరకట్టి తెరలో నీళ్లు పోయించి ఈ లోపల వైపుని తాను పిల్లవాడి బొమ్మ అందులో చూపించి పిల్లవాడిని అవతల వైపు నుంచి చూసి చూస్తే మావాడు తెలుసుకుంటాడంటే ఇది పరమాత్మ స్థితి. గోళ్ళపల్లి ఇక్కడ మాత్రం స్వాతంత్ర్యం ఉందండి పరమాత్మకి లేదు. ఓడిత్తు వాడరా చిన్నతనంలో యశోద, పెద్ద అయిన తర్వాత సత్యభామ గారు. కట్టుబడేస్తే కట్టుబడి ఉండడమే, ఇంకేం స్వాతంత్ర్యం లేదు పరమాత్మకి. ఎప్పుడు పారతంత్రం, ఎందుకంటే ఆయనకి దొరకనేది అలభ్యరావు. ఎప్పుడు స్వాతంత్ర్యంతో విసిగిపోయి ఉన్నాడు ఆయన. కనుక ఆయనకి పారతంత్ర్యం కావాలి కనుక ఈ లోకంలోకి వచ్చాడు. లక్ష్మీదేవి వచ్చింది. మనవాడు ఎక్కే గుమ్మని దిగే గుమ్మ ఎప్పుడెక్కడ ఉంటాడో అడిగితే దాంతో ఇప్పుడు పాపం ప్రతి ఇల్లు తట్టడం. ఏమంటే మా ఆయన ఉన్నాడా అని ప్రతి ఇల్లు ఎతకడం.
ప్రతి ఇంట్లోనూ లక్ష్మీ కటాక్షం పడితే సంపదలు పెరగవండి. జయ కనుకనే శ్రయతి ఇందిరా శశ్వదత్రహి ఏమన్నగా చెప్తున్నారు. శ్రయతే శ్రయతే శ్రయత ఇందిరా శ్రయతే శ్రయతే అంటే అర్థం ఏమిటి? క్రియాపదాన్ని ప్రయోగించడంలో సంస్కృతంలో ఆత్మనేపది పరస్మైపది అని రెండు రకములుగా క్రియాపదములు. చేసే కర్తకు ప్రయోజనం కలిగితే ఆత్మనేపది, ఇతరులకు ప్రయోజనం కలిగే క్రియ అయితే పరస్మైపది. ఏమిటి పరస్మైపది అంటే ఏమిటి? ఆత్మనేపది అంటే మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు అక్కడ తడిహ చేస్తున్నారు కదండి, తడిహ స్వాములు వాళ్ళ కోసమా? మనందరి కోసమే చేస్తున్నారు. కనుక వాడు చేసేది పరస్మైపది. వండెను వండెను అంటే అందరి కోసం. అలా కాకుండా నేను మాత్రం నా కోసం వేరే వండుకున్నాను సుమండి, వండుకొనేను అంటే ఇంకెవరికి పెట్టను, నేనే తింటాను అర్థం. కనుక మన కోసం చేసుకుంటే ఆత్మనేపది, ఇతరుల కోసం చేస్తే అది పరస్మైపది. ఇక్కడ క్రియాపదం ఆత్మనేపది. శ్రయత ఇందిరా లక్ష్మీదేవి ఆశ్రయించి ఉండేది వీళ్ళెవడనో ఉద్ధరించడానికి కాదు, ఆవిడకు వాళ్ళ ఆయన గారిని దర్శించడం కోసమని వచ్చి ఇల్లిల్లు వెతుకుతోంది. అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మ తదహు అవీయత్ర ద్విత్రాః సజసదమఖాదిస్తదధరాత్. ఆవిడ కటాక్షం ఎక్కడ పడితే అక్కడ సంపదలన్నీ ఉత్పత్తిల్లుతూ ఉంటాయి, ఉత్పన్నమవుతూ. కనుక ఆవిడ కటాక్షం పడడం వల్ల గొల్లపల్లెలో సంపదలన్నీ ఉన్నాయి. కనుక సంపదల కోసం ఒక దేవుణ్ణి కొలవాల్సిన అవసరం మాకు లేదు. శ్రయత ఇందిరా శశ్వదత్రహి. అది మాత్రమేనా? అక్కడ చూడలేదు చాలా గుణములను, చాలా స్వభావములను. ఇక్కడ ఆ స్వభావములన్నీ కనిపిస్తాయి. ఎంత గొప్ప ఇల్లాలండి! రామావతారమైనా కృష్ణావతారమైనా స్వభావం మారదు. శ్రీరామావతారంలో సీతమ్మ రామచంద్ర స్వామితో ఏమంటుంది? అగ్రదస్తే గమిష్యామి మృదంతి కుశగంటగాన్. రామచంద్ర నువ్వు రాకు, నేనే పెడతాను. వెళ్ళి ఏం చేస్తావయ్యా నువ్వు? ఏం చేస్తావు? పోలిగాడు పని మీద వెళ్ళినట్టే ఉంటుంది. పోలిగాడు పని మీద వెళ్ళడం ఉంటే పాప గురువు గారు గురువు గారు అనుకుంటున్నారు, రేపు పొద్దున్నే పోలిగాడిని మధుర పంపించాలి, పని ఉంది అనగానే వీళ్ళు పొద్దున్నే లేచారు. ఒరే పోలి పోలి అంటే ఒక అరగంటకి వాడు వచ్చేసాడు. అమ్మగారు ఏమిటండి? ఒరే నిన్ను మధుర పంపించాలరా, వెళ్ళొచ్చేసానండి. ఎందుకు వెళ్ళొచ్చారు? ఏమో మీరు అమ్మగారు మాట్లాడుకుంటున్నారు, మధుర పంపించాలన్నారు, వెళ్ళొచ్చేసానండి. పని అవుతుందా? అలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళమంటే నేను లేకుండా నువ్వు వెళితే అలాగే ఉంటుందయ్యా. ఏం చేసుకొస్తావు? నేను వెళ్ళాలి, ముందు నన్ను రావణాసురుడు ఎత్తుకుని పోవాలి, నన్ను వెతుక్కుంటూ నువ్వు రావాలి, రావణ సంహారం చేయాలి, రాక్షస సంహారం చేయాలి. అప్పుడు కదా అవతార ప్రయోజనం సిద్ధించేది. మరి నేను లేకుండా నువ్వు వెళ్ళి ఏం చేస్తావా? కనుక అగ్రదస్తే గమిష్యామి, ఏమండి నేను మీ ముందు నడుస్తాను అంది కదండి సీతమ్మ. ఇక్కడ కూడా అంతే. పరమాత్మ గొల్లపల్లెలోకి వస్తున్నాడని తెలిసి ఆవిడ మా ఆయన వైకుంఠంలో మహాప్రభువు కనుసన్నలలో కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆయన ఇప్పుడు గొల్లపల్లికి వెడుతున్నట్ట, ఇక్కడ ఏం సౌకర్యాలు ఉంటాయి ఆయనకి. కనుక ముందు నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయాలి అని మనం అందరం ఇంత సుఖంగా కూర్చున్నాం అంటే పాపం ముందెవరు మహానుభావులు వచ్చి ఏర్పాట్లు చేయబట్టి కదండి కూర్చున్నాం. కనుక లక్ష్మీదేవి ముందు వచ్చేసింది ఈ గొల్లపల్లికి, వచ్చి ఏర్పాట్లన్నీ చేసింది. కనుక ఎక్కడ కృష్ణ భగవానుడు ఎంత దొంగతనం చేసినా తరగడం లేదండి. పెన్న పాలు పెరుగు అంటే ఈయన గొప్పతనం ఏం కాదది, లక్ష్మీదేవి వచ్చింది కనుక. తత ఆరభ్య నందస్య వ్రజ సర్వసమృద్ధిమాన్ హరేర్నివాసాత్మగుణైః రమా క్రీడమభూన్ నృప రమా క్రీడమభూన్ నృప హరేర్నివాసాత్మగుణైః. పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడని తెలిసి, ఎందుకంటే పాల సముద్రంలో పడుకున్నవాడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, పాలు లేకపోతే ఎంత ఇబ్బంది పడతాడండి. కనుకనే లక్ష్మీదేవి ముందు గొల్లపల్లికి వచ్చేటప్పటికి యావద్దుగ్ధం సముద్ధూతం తావదేవ ఘృతం భవేత్. ఎన్ని పాలిస్తే అంత వెన్న వస్తుంది. అంటే సారవంతములైన పాలు. బహుదుఘాః గావః
ఆ గోవులు కూడా పాలు ఇదివరకు కొంచెం పాలిస్తే 4 కుంచాల పాలిస్తున్నాయి. అలా పాడి పంట పెరిగిపోయిందంటే కారణం శ్రయత ఇందిరా శశ్వదత్రహి. ఉండేవాళ్ళైనా పెద్దవాళ్ళు వస్తున్నారు అనగానే ముందు వాళ్ళందరూ కూడా అంతమంది వచ్చి, ఎందుకంటే మనం రోజు దారిలో కష్టపడి నడుస్తున్నా ఆయనకు ఒళ్ళుకు అందకూడదు కనుక అంతవరకు యాక్సిడెంట్లు జరగకుండా ఉండడం కోసం వేసిన స్పీడ్ బ్రేకర్లను కూడా తవ్వేసి రోడ్ అంతా చదువు చేసేస్తుంటారు చూడండి. పెద్దవాడు కారు పడినప్పుడు కుదుపుడు రాకూడదని. కనుక మరి అలాగే అమ్మవారు కూడా ముందే వచ్చి ఏర్పాట్లన్నీ చేసి పెట్టింది కనుక మన కృష్ణ భగవానుడు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళి చేయి పెడితే అక్కడ పెరిగిపోతున్నాయి పాడి పంట. ఆయన గొప్పతనం కదా ఈవిడు. మరి లక్ష్మీదేవి అలా ఉన్న తరువాత మాకేం లోటు ఉంటుంది? పరమాత్మ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యత దిక్షుతావకాః. దయిత దయిత అంటే ప్రియుడా, ఇష్టమైన వాడా అన. అయినా ప్రేమ అంటే ఇదేనా ప్రేమ? ఇష్టమైన వాడని సుఖ పెట్టాలని ఉండాలి కానీ ఇష్టమైన వాడని ఎవరైనా దుఃఖ పెడతారా? ఇది వరకు మేము సుఖంగా మా ఇళ్లలో మా పనులు మేము చేసుకుంటూ బతికేవాడు. నువ్వు వచ్చి వేడుగానం వినిపించు, నీ దగ్గరకు రావించు, నీ దర్శనం కలిగించు, నీ యందు ప్రేమను పుట్టించు, నీ అనుభవాన్ని ప్రసాదించు, నిన్ను ఒక అరక్షణం విడిచిపెడితే ఉండలేని దశని కలిగించు. ఇప్పుడు అదృశ్యం అయిపోయి ఏడిపించడం నీకు న్యాయమా? చక్కగా ఉపన్యాసం వినే చిన్నపిల్లవాడు మనమే ఓ బిస్కెట్ ఇచ్చి వాడు తింటుంటే మధ్యలో లాక్కు వాడిని ఏడిపించడం ఎందుకు? మనం ఇవ్వకముందు సుఖంగా ఉండేవాడు కదా. రుచి చూపించడం ఎందుకు? చూపించిన తర్వాత లాక్కుని ఏడిపించడం ఎందుకు? మాకు తెలియకుండా ఉంటే ఈ లోకంలో అందరికీ ప్రేమ ఉందా? భగవంతుడు అంటే సుఖంగా వాళ్ళ బతుకులు వాడు బతికేయడం లేదు. అలా మేము మాత్రం బతకలేమా? మాకు నీ యందు ప్రేమ కలిగించిన తర్వాత ఇలా అదృశ్యమైపోతే ప్రేమ అంటే ఇదేనా నాయన అర్థం? దయిత దృశ్యత. నీకు వాగ్దానం ఇస్తున్నాను. ఏమిటి వాగ్దానం? సాధారణంగా ఎందుకు భగవంతుడు కనబడడు? ఎందుకు కనబడడంటే కనబడితే మనం బతకనివ్వం కనుక. నిజంగా మన దగ్గర ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క లిస్టు ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయా లేదా? ఉంటాయి కదా లిస్టు. కనుక ఆయన కనబడ్డాడు అనుకోండి, ఇవన్నీ ఆఖరి పెడతామని ఎందుకు వచ్చిన బాధను కనబడ్డం మానేసి. నువ్వు అలా కనబడ్డం మానేస్తావేమో. మాకు దృశ్యత కనబడు చాలు, నిన్ను చూస్తే బతికేస్తాం. ఒక్కసారి నీ దర్శనం కలిగితే ఒరువాటం మഴை అంటారు. ఒక్క చినుకు పడింది అనుకోండి, దుగ్గు పడింది అనుకోండి వాన, 6 నెలల దాకా సరిపోతుంది. అలాగే ఒక్కసారి నువ్వు కనబడ్డావు అనుకో, మళ్ళీ 6 నెలల దాకా ఆ రూపాన్ని తలుచుకుంటూ బతికేయగలరు. దృశ్యత కనబడవా? మమ్మల్ని అయినా చూడు సార్. చూస్తే విరహకృశలమైన నీ విశ్లేషణతో బాధపడుతున్న మేము ఎలా ఉన్నామో తెలుస్తుంది. అప్పుడైనా మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉంటాం. దయిత దృశ్యత దిక్షుతావకాః. నా వాళ్ళకేసి చూడు, వీళ్ళందరూ ఎలా చూస్తున్నారండి? గోపికలందరూ ఇలా ఈ దిక్కులుగా చూస్తున్నారు. ఎవరు ఆ దిక్కులుగా చూస్తున్నారు వాళ్ళు అంటే? దిక్కులుగా ఎందుకు చూస్తున్నారో తెలుసిన ఆ ఉపనిషత్తు అలా చెప్పేసి పొద్దున చదివారు కదండి మన వేద పండితులు. దిశశ్చ నారాయణ విదిశశ్చ నారాయణ. దిక్కులలో నారాయణుడు, మూలలో నారాయణుడు. కనుక ఏ దిక్కు నుంచి ఊడిపడతాడో అని చూస్తున్నారు వీడు. దిక్షుతావకాః. తెలివైన వాడు ఇక్కడికి వచ్చినా ఫోన్లో పనులు చేసేసుకుంటూ ఉంటాడు. అలా పరమాత్మ కూడా కనబడకుండా అక్కడ ఉన్న వ్యవహారాలన్నీ నడిచిపోతున్నాయి. ఎందుకని ఆ ఇంద్రుడు గారు ఎవరో ఫైల్ పట్టుకుని వస్తాడు, స్వామి కొంచెం సంతకం పెట్టాలండి అని. అక్కడే సంతకం. దిక్షుతావకాః. దిక్కులలో మీ వాళ్ళందరూ వచ్చి గబగబా వాళ్ళ పనులన్నీ చేయించుకుంటున్నారు. ఏమయ్యా, నువ్వు భూలోకంలో పుట్టింది మా కోసమా? పనులు చేసేది ఇక్కడికి వచ్చినా వాళ్ళ పనులా చేస్తున్నావు. న్యాయమా ఇది? దిక్షుతావకాః. ఏంటరా ఇందాక నుంచి మీకే పెద్ద ప్రేమ ఉన్నట్టు, నాకు మీ మీద ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా? అయ్యో నువ్వంటే కృష్ణ చాలా ప్రేమ మాకు. కైతవరహితం ప్రేమ నతిష్టతి మహీతలే.
కపటం లేని ప్రేమ భూలోకంలో కనబడదు. వాళ్ళ అనుభవాల్లో వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుంది, మొదటి రోజుల్లో ఎలా ఉంటుంది, చివరి రోజుల్లో ఎలా ఉంటుంది, రిటైర్ అయితే ఎలా ఉంటుంది, ఉద్యోగం చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కనుక కైతవరహిత ప్రేమ అంటే ఎప్పుడూ ఒకలాగా ఉండాలి కదా. మరి ఎప్పుడూ ఒకలా ఉంటుందా? ఉండదు. ఏదైనా ఇష్టమైన వస్తువు పట్టుకొస్తే ఒకలా ఉంటుంది, పట్టుకు రాకపోతే ఒకలా ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కనుక కైతవరహితం ప్రేమన తిష్టతి మహీతలే, కపటం లేని ప్రేమ ఈ నేల మీద లేదు. ఒకవేళ ఉంటే, నిజంగా అంత ప్రేమ ఉంటే వాళ్లకు విశ్లేషణే కలగదు. అంత ప్రేమ కలిగిన వాళ్ళు విడుతారండి? వాళ్ళు విడవడమే జరగదు, కలిసే ఉంటారు. ఒకవేళ విడితే బ్రతగారు మరణిస్తారు. మరి మీరందరూ చక్కగా పాట పాడుకుంటున్నారు కదా, కనుక మీకు నా మీద అంత ప్రేమ ఉన్నట్టే. నిజంగా ప్రేమ ఉంటే మరి ప్రాణాలు పోతాయి కదా, పోలేదుగా. అంటే మీకు ఏదో కొంచెం ప్రేమలో లోపం ఉన్నట్టు అర్థమా? కాదు కాదు, అది కాదు. ఎందుచేత మేము బ్రతుకున్నామో తెలిసిన కృష్ణ, చూడు ఒక గ్రద్ద తిరుగుతోంది పైన, గ్రద్ద తిరుగుతోంది. ఏమిటంటే ఆ గ్రద్ద మృత్యుదేవత, మృత్యుశ్యేన, మృత్యు అనే గ్రద్ద తిరుగుతోంది. ఏమండి గోపికలు చాలా విచారంలో ఉన్నారండి. గంటకో గడికో ఇంక ప్రాణాలు పట్టుకెళ్ళిపోవచ్చు మనం అని, నా ప్రాణాలు దొరుకుతాయేమో అని ఎప్పుడు వీళ్ళు విడిచిపెట్టేస్తారా పట్టుకుపోదామని మృత్యు అనే గ్రద్ద చుట్టూ తిరుగుతోంది. కానీ మా ప్రాణాలు దొరకలేదు. దాంతో అయ్యో మనకి ఎక్కడా ఒక ప్రాణం దొరకలేదండి, నిరాశగా వెళ్ళిపో. ఎందుకు దొరకలేదో తెలుసిన, త్వయి ధృతాసవః, మా ప్రాణాలు నీ మీద పెట్టామయ్యా. మా ప్రాణాలన్నీ నీలో ఉన్నాయి కనుక, మా ప్రాణాలు మా దగ్గర ఉంటే మా ఇష్టం వచ్చినట్టు విడిచిపెట్టదు. కానీ మా ప్రాణాలు నీ దగ్గర ఉన్నాయి కనుక పాపం నిరాశతోటి మృత్యుశ్యానానికి వెళ్ళిపోయింది. మన వాళ్ళు అంటూ ఉంటారు కదండి, హంస ఎగిరిపోయిందండి అంటూ ఉంటారు కదా. ఈ హంస ఇక్కడ ఉంటాయి కదా, ఈ హంస అనేది పరమాత్మలో ఉంది, పరమహంసలో ఉంది కనుక నీ యందు ప్రేమ తక్కువై కాదు. మా ప్రాణాలు మా దగ్గర లేక వల్వినయే పెంపిరందే, వల్వినయే పెంపిరందే మాయుంవాయ్ అరియే వల్వినయే పెంపిరందే. అడవారు నాయక ఏముంటుందండి, పరమాత్మ కనిపించలేదు, ఛీ ఎందుకు ఈ బతుకు, మరణిద్దాం మరణిద్దాం మరణిద్దామా. పూర్వపు సంబోధనలండి మనకి ఇవాళ అవన్నీ. పరమాత్మ ఎక్కడ అలికిడే పరమాత్మ కనబడలేదు. ఆలోచించారు గోపికులు, ఎందుకు రావడం లేదు ఈయన. ఏమండి కొందరితోటి మన కృష్ణుడు కపటి, ఆయనతోటి మనం కూడా కపటంలోనే ఉండాలి. అంతే తప్ప మనం నేరుగా మాట్లాడితే ఆయన దొరకడు, ఆయన భాషలో ఆయనతో మాట్లాడాలి. కొంచెం వీళ్ళలో తెలివైన గోపిక గారు కాదు, ఆవిడ వచ్చి మీరు కాదు నేను చెప్తాను, నా వెనకాల మీరు అందరూ పాడండి. పాడు ఏమని, శరదుదాసయే సాధుజాత సత్సరసిజోదర శ్రీముషాదృశ సురతనాధతే అశుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వధః. అనుసంధానం. శరదుదాసయే సాధుజాత సత్సరసిజోదర శ్రీముషాదృశ సురతనాధతే అశుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వధః. కృష్ణ అయితే నువ్వు కనబడదలుచుకోలేదా? మహం కనబడను పక్క. అయితే ఇంకా నీకు మాకు సంబంధం లేదు, లేకపోనివ్వండి. అయితే నీ జట్టు మా జట్టు పీస్ 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 పీస్. అయితే ఇలా విడిపోతే కుదరదు, అకౌంట్ సెటిల్ చేసుకుని విడిపోదాం. ఓ అదొకటి ఉందా? ఏమిటి సెటిల్ చేసుకోవాలంటే, మరి ఇది వరకు నువ్వు మేము కలిసి ఉన్నప్పుడు మా వస్తువులు కొన్ని నీకు ఇచ్చాం, మా వస్తువులు మాకు ఇచ్చేయి, మేము వెళ్ళిపోతాం. ఓ అదొకటి. ఏమిటి మీ వస్తువు నా దగ్గర ఉంది చెప్పండి. మా మనసు మాకు ఇచ్చేయి, మేము వెళ్ళిపోతాం.
ఈ మనసు నీ దగ్గర ఉండబట్టి కదా బాధపడుతున్నాం. మా మనసు నాకు ఇస్తే మేము మరో చోటుకు వెళ్ళిపోతాం. పట్టుకోండి, అలా కుదరదు. ఎలా పుచ్చుకున్నావు? అలా ఓ ఇదొకటి ఉందా? ఎలా పుచ్చుకున్నాను నేను? నీ నేత్ర సౌందర్యం చూపించి ఆకర్షించావు కనుక ఇప్పుడు మా మనసు ఇవ్వాలంటే మళ్ళీ నీ నేత్ర సౌందర్యం చూపించి ఇవ్వాలి. వీళ్ళ ఆశ ఏంటండి? ఇందుకోసమైనా వాళ్ళ మనసు ఇవ్వడం కోసమైనా కనిపిస్తాడు కదా. కనిపిస్తే వీళ్ళకి చూస్తాడు కదా. చూసిన తర్వాత మన కృష్ణుడు వెరిగాదులో మనం ఇంత విచారంగా ఉండగా చూడగానే అయ్యో వీళ్ళని విడిచిపెట్టడామని మనతోటే ఉండిపోతాడు కదా. ఇదే ఆశ. నేను నా నేత్రంగా మీ మనసును అపహరించాయా? అవును. ఎక్కడైనా ఎవరినైనా అడగండి, కళ్ళు ఎక్కడైనా దొంగతనం చేస్తాయా? మనిషి దొంగతనం చేస్తాడు కానీ ఏ అంటారా ఇలా మాట్లాడతారు? స్వామి లోకంది ఒక తీరు, నీది ఒక తీరు. నీకు సంబంధించిన వాటికి అన్నిటికీ దొంగతనం అప్పేసింది. ఎంత గొప్ప దొంగవాడు అంటే ఉంటారండి కొందరు, తీసి చెవిలో పెట్టేసుకుంటారు. మనం చూడలేదనుకో, ఏమండి అది నా ఫోన్ అండి అన్నారు అనుకోండి, మర్చిపోయారండి అంటే ఏమిటి? మర్చిపోవడం అంటే ఏంటండి? ఆ చేతులకు అలవాటు చూడగానే సంచిలో పడి అది అనుకోకుండా అనుకోకర్లేదు అలా చేసి 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 అలవాటైపోతుంది కదా. కనుక నీ నేత్రములకు కూడా దొంగతనం అలవాటైంది. దొంగతనం ఇవాటిది కాదు నాయన, ఎప్పటి నుంచో నీకు అలవాటు. ఎప్పుడు దొంగతనం చేసామని రావడం. ఒకసారి ఉపనిషత్తు చెప్పిన మాటలు గంభీరంగా ఉపనిషత్తు తస్యేధా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని చెప్పిన మాటని గోపికలు హేళగా ఆనందకరంగా చెబుతారు. శరదుదాసే, శరత్కాలంలోని తటాకం. శరత్కాలంలోని తటాకం అంటే శరదృతువులో అంతవరకు వర్ష ఋతువు. వర్ష ఋతువులో వర్షం కొండల మీద పడి ఆ నీళ్ళన్నీ మట్టితో కూడి సరోవరములలోనికి వచ్చేటప్పటికీ సరోవరముల నీళ్లు, నదుల నీళ్లు ఎర్రగా ఉంటాయి. ఇక శరదృతువు వచ్చేటప్పటికీ వర్షాలు ఆగిపోతాయి. ఈ మట్టంతా అడుక్కు దిగిపోతుంది. స్వచ్ఛమైన జలములు పైకి కనబడుతుంది. శరదృతువుని వర్ణించినప్పుడు భాగవతంలో శ్రీ సుఖ మహర్షి అద్భుతంగా భ్రష్టానాని చేతాంసి పునర్యోగ నిషేవయ, ఒకవేళ గప్పుని ఏదైనా మనసు పాడైపోయినా మళ్ళీ యోగాన్ని చేసుకోవడం ద్వారా తన మనసును ఎలా సాధించుకుంటాడో చిక్కబట్టుకుంటాడో యోగి, అలా శరత్కాలంలో జలములన్నీ మట్టి అంతా అడుగుకు చేరి స్వచ్ఛములయ్యాయి. శరజ్జహారాశ్రమిణం కృష్ణ భక్తి యథా, మనసుకి అంటిన మలము కృష్ణ భక్తి ఎలా తొలగిస్తుందో శరదృతువు నీటికి అంటినటువంటి కాలుష్యాన్ని తొలగించి తెల్లటి మేఘములు, నల్లటి ఈ ఉప్పు నీరు త్రాగడం వలన నల్లబడిపోతాయి వర్ష ఋతువు. శరదృతువు వచ్చేటప్పటికీ వాటిలో ఉన్న నీటినంతటిని వర్షించేసి మళ్ళీ తెల్లబడిపోతాయి. అంటే మేఘములకు ఉండే కాలుష్యాన్ని శరదృతువు తొలగించింది, నీటికి ఉండే కాలుష్యాన్ని తొలగించింది. అలాగే మనసులకు ఉండే కాలుష్యం తొలగితే పరమాత్మ దర్శనం అవుతుంది. కనుక శరత్కాలంలో శరదృతువులో శరదుదాసే, మంచి తటాకంలో లోతైన నీటిలో లావైన నాళం మీద పుట్టిన పద్మము యొక్క రేపు వలె ఉండే నేత్రాలు కలిగిన వాడు పరమాత్మ. ఈ పద్మమునకు శ్రీముషా దృశ, ఈ పద్మానికి ఒక అహంకారం. ఏమిటి గర్వం? ఏమండి నా అంత అందమైన వాళ్ళు ఇలా తరంలో లేరు. ఎందుచేత? అందమైన వాళ్ళని ఎవరినైనా పిలిస్తే ఎలా పిలుస్తారు? ఎలా పిలుస్తారండి? పద్మ నయన అంటారా? పద్మాక్షి, ఏదో పద్మాస్య, పద్మముఖి అంటారు కదా. కనుక పద్మంతోటే పోలుస్తారు అందమైన వాళ్ళ ముఖాన్ని. అంటే నేను ఎంత అందంగా ఉంటే నాతో పోలుస్తారండి. కనుక నేనే అందమైన దాన్ని, గొప్పదాన్ని, గర్వం. దానికి తోడు ఎప్పుడైనా గర్వం కలగాలంటే దానికి హేతు ఏమిటంటే 4 రూపాయలు ఉండాలి. ఉంటే గర్వం కలుగుతుందిట. శ్రీమంతో న జానంతి ప్రాయేణ పరవేదన, శ్రీమంతులకు ఇతరుల కష్టములు తెలియవు. తెలియవు. ఎలా చెప్తారు? శ్రీమంతుడు అంటే ఎవరు? శ్రీమన్నారాయణ కంటే గొప్ప శ్రీమంతుడు ఎవరండి? లక్ష్మీదేవి వాళ్ళ ఆవిడ కదా.
అందుచేతనే సపితి పన్నగ భోగ తల్పే ఆదిశేషుడి మీద పడుకుంటాడు ఆయన. పాపం ఆదిశేషుడికి ఎంత పనండి, భూమండలాలంతటినీ మోస్తున్నాడు కదా. అయ్యో పాపం ఈయన ఓ జీవుడే అని జారి చూపిస్తాడా? శుభ్రంగా పడుకుంటాడా ఆయన. ఆయన సరిపోగా ఆయన భార్యలు ఆయన కాడు పట్టే పొందుడు పట్టుకుంటారా? ఏమిటండి ఇదంతా? శ్రీమంతుడు గనక మిగతా వాడు కష్టం తెలియదండి. దీనికి నారాయణుడే ఉదాహరణ. అంతేనా? శ్రీమంతో హి జానంతి ప్రాయేణ పరవేదన. శ్రీరామానం ఉవాహ కృష్ణ. శ్రీమంతులకే ఇతరుల కష్టం తెలుస్తుంది. ఎంచేత ఆ శ్రీ సంపాదించడానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసు కనుక ఆ అవతలి వాడు కష్టపడుతున్నాడంటే పాపం ఎందుకోసమని, ఎంత అవసరం ఉంటే ఇంత కష్టపడుతున్నాడో తెలుస్తుంది కనుక వాడు జాగ్రత్తగా గమనిస్తారు వాళ్ళని శ్రీమంతుడు. ఉదాహరణ ఎవరు? శ్రీమన్నారాయణుడు. మరి ఈయన శ్రీకృష్ణ భగవానుడు అయిన తర్వాత బలరామ కృష్ణులు గోపాల బాలకులతోటి ఆటలు. ఈ ఆటలలో కొందరు బలరాముడి పక్షం, కొందరు కృష్ణ భగవానుడి పక్షం. ఏమిటి క్రీడ? నిలాయన క్రీడ. నిలాయన క్రీడ అంటే ఏమిటండి? నీడలో దాగుంటారు, ఎక్కడో చెట్టు చాటు పట్టుకోవాలి. ఒకవేళ దొంగ దొరికిపోయాడు అనుకోండి, నెగ్గిన వాడిని ఓడిన వాడు భుజముల మీద వేసుకుని మోసి పరిగెత్తుతూ ఉంటుంది. ఇది క్రీడ. అందులో కృష్ణ భగవానుడి క్రీడలో ఉన్నటువంటి వాళ్ళందరూ దాగునేవాళ్ళు. బలరామస్వామి పక్షంలో ఉన్న వాళ్ళందరూ వెతుక్కునేవాడు. బలరాముని పక్షంలో శ్రీరాముడు. ఈ శ్రీరాముడు కృష్ణ భగవానుడు పట్టు దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ శ్రీరాముడిని భుజం మీద కూర్చోబెట్టు. శ్రీరాముడు అంటే ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన సాందీపుని దగ్గర కృష్ణ భగవానుడితో చదువుకున్నవాడు, ఒక ఆయన ఈ గొల్లపల్లెలో శ్రీకృష్ణ భగవానుడితో ఆడుకున్న గోపాలకుడు ఒక ఆయన సుధాముడు. ఆయనను భుజం మీద ఎత్తుకుని బాండీల వృక్షం దాకా పరిగెడుతుంది కృష్ణ భగవానుడు. ఎక్కడి భగవంతుడు, ఎక్కడి సుధాముడు గోపబాలకుడు, ఇలా ఎత్తుకుని పరిగెడుతున్నాడంటే అది తెలుసునండి కష్టం, అందుకనే అలా పరిగెత్తాడు అన్నారు కదండి. కనుక మరి లక్ష్మీదేవి ఉంది కనుక పద్మానికి కూడా గర్వం వచ్చేస్తుంది. మా లోపల లక్ష్మీదేవి ఉందండి అని. ఎప్పుడో ఒకసారి ఈ కమలం కాస్త గర్వంగా ఉన్న సమయంలో మన పరమాత్మ కాస్త ఆ నది ఒడ్డు నుంచి అలా పెడుతుండగా ఆ కమలంలో కూర్చున్న అమ్మగారు లక్ష్మీదేవి ఒక్కసారి పరమాత్మ నేత్ర సౌందర్యాన్ని చూడగానే ఇక్కడి నుంచి ఎగిరి వెళ్ళి ఆయన వక్షస్థలంలో కూర్చు. ఏమమ్మా పుట్టింటికి రావడం మానేశావు అని అడిగితే, పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత అమ్మాయి అప్పుడప్పుడు పండక్కైనా పుట్టింటికి వెడుతుంది కానీ లక్ష్మీదేవి ఒక్కరోజు పుట్టింటికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళడం లేదు అంటే, ఇప్పుడు ఫారిన్ వెళ్ళిన వాడు అలాగే. ఇప్పుడు ఫారిన్ వెళ్ళిన వాడు అబ్బా అక్కడ ఆ వీధుల్లో తిరగలేమండి అంటుంటారు. ఆ వీధిలో పుట్టి పెరిగినా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీధుల్లో తిరగలేమండి అంటూ ఉంటారు కదండి. లక్ష్మీదేవి పరమాత్మ వక్షస్థలంలో కూర్చున్న తర్వాత, మరి పరమాత్మ వక్షస్థలం అంటే ఫారినే కనుక అక్కడ కూర్చున్న తర్వాత ఆవిడికి కమలంలో ఉంటే అండి పాదారుంతుదమేవ పంకజరజ ఆ పుప్పొడి గుచ్చుకుంటుందండి బాబు. అంటే భగవంతుడి హృదయం అంతకంటే మెత్తందనం కలిగినదనమాట. కనుక ఆయన హృదయంలో కూర్చుంటుంది, నేత్ర సౌందర్యాన్ని తిలకిస్తూ ఉంటుంది. తెలివైన ఆవిడ లక్ష్మీదేవి. కనుకనే పాలసంద్రంలో పుట్టిన వెంటనే కౌస్తుభమణి రాగానే ఇది నాకు అని తీసేసుకుని అడ్డం పెట్టేసుకుని. ఎందుకని వెర్రివాడు ఇంకొక ఆవిడ ఎవరైనా ఎర్రగా కనిపిస్తే ఆవిడ కూడా వచ్చి ఉండమంటాడేమో, హౌస్ ఫుల్ బోట్ పెట్టేసింది. మళ్ళా రాధా ప్రవేశ భీతాయ, ఏ రాధాదేవి వచ్చేస్తుందో అని భయపడిపోయి లక్ష్మీదేవి ముందే ఒక తాళం తప్ప పెట్టేసుకుంది. అలా లక్ష్మీదేవి ఆయన హృదయంలో కూర్చుని పాదారుంతులమే పంకజరజ చేటి వృషారోగితై రంగం రాని రథాంబ చరికత్తులందరూ అదే పనిగా చూస్తే బడిలిపోయేటటువంటి శరీర మార్ధవాల్ని కలిగిన ఆమె లక్ష్మీదేవి వీళ్ళక్కడ కూర్చు. ఇప్పుడు ఏమైందండి? శ్రీముషాదృశ కమలంలో ఉండే శ్రీని అంతటిని అపహరించినటువంటి చూపులు గనక అంత నాగరీకురాలైన ఆవిడనే
అపహరించిన చూపులు కలిగిన వాడివి, కల్లా కపటం తెలియని గొప్ప బాలికలం మా మనసులను అపహరించడంలో విచిత్రమా? కనుక మా మనసు మాకిచ్చే కృష్ణ. మీరేం పాపం చేసుకున్నారో బాధపడు, దానికి నన్నంటే ఎలా? నువ్వు కష్టపడకూడదని చెబుతున్నాను నాయన. నేను కష్టపడకూడదంటే మీకు కనిపించాలి. నాకేం లాభం మీకు కనబడితే? సురతనాథత్ అసురు కదాసిక. నీ పేరేం పేరు చెప్పు? సురతనాథ, ఆనందానికి నిధానం కదా. నువ్వు కష్టపడకుండా ఉండాలంటే మమ్మల్ని అనుగ్రహించు. మీరు కష్టపడకుండా ఉండాలంటే మీకెందుకు కనబడాలి నేను? ఇప్పుడు నువ్వు కనబడలేదనుకో, ఏదో కొంచెం మేము దుఃఖాన్ని బిగబట్టి అలా కష్టపడి మాటలు మాట్లాడుతున్నాం. ఎంతసేపు? కొంతసేపు. ఇంకా మా వల్ల కాదు, అబలం కదా మేము, మా వల్ల కాదు. కాకపోయేటప్పటికి మాకు దుఃఖం కలుగుతుంది, మేము దుఃఖిస్తాం. నువ్వు దుఃఖిస్తారు, దానికి నాకేంటి నష్టం? అదే చెప్పేది. మేము దుఃఖిస్తే నువ్వు చూస్తావు కదా, ఏడుస్తున్నారా లేదా అని. చూస్తాను. మరి చూస్తే నీకు దయ అనే ఓ గుణం ఉంది కదా. ఉంది. దయ అంటే అర్థం ఏమిటి చెప్పు? అవతలి వాడు దుఃఖపడుతుంటే చూసి అయ్యో అని దుఃఖపడడం. ఇప్పుడు మమ్మల్ని చూసి నువ్వు దుఃఖపడతావు కదా. కనుక నువ్వేదో మమ్మల్ని ఉద్ధరించడానికి మమ్మల్ని అనుగ్రహించడం కాదు. తస్మాత్ తేపి సుఖాయతే మత్కృతమిదం సర్వం త్వయా క్షమ్యత. ప్రతిరోజు పారాయణం తప్పకుండా చేసుకోవాలి. క్షమాషోడసి అని 16 శ్లోకాలు పరమాత్మ క్షమాగుణాల గురించి చెప్పినది. స్వామి, పాపాలన్నీ వచ్చి నన్ను బాధపెట్టినా నాకేం కష్టం లేదు. ఎంచేత అంటే ఇదిగో నా దగ్గర ఉంది చూడు సీజన్ టికెట్, నరకానికి ఇక్కడికి పెడుతూ ఉంటాను, వస్తూ ఉంటాను. ఒకసారి 2 సార్లు, 3వ సారి నుంచి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత మాయా బాగున్నావా అని వీడు అంటాడు, అల్లుడు వచ్చాయింట్రా అంటాడు వాడు. సరిపోతుంది. కనుక నాకు అలవాటే, నేను తిరుగుతూ ఉంటాను. అలా నువ్వు దుఃఖపెడితే పెట్టు, కానీ కొరటాతోటి కొట్టినప్పుడు నొప్పి కలుగుతుంది కదా. కలిగినప్పుడు నేను బాధపడతాను కదా. చూసినప్పుడు నువ్వు కూడా అయ్యో అని బాధపడతావు. నువ్వు దయగలవాడివి కదా. నన్ను కష్టపెట్టడం ఎందుకు? నా దుఃఖం చూడలేక నువ్వు దుఃఖపడడం ఎందుకు? కనుక నన్ను సుఖపెడితే నువ్వు సుఖంగా ఉంటావు. కనుక నాకు సుఖం కావాలని కోరుకునేది నా కోసం కదా. నీకు కష్టం కలగకుండా ఉండాలంటే నాకు సుఖం కలగదు. కనుక సురతనాథతే అసురు కదాసిక. ఏమయ్యా, పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ సేవ చేసి పెడతామంటే వద్దని ఎవరైనా అంటారా? మేమేం కోరాం నీ దగ్గర? నీ దాస్యం చేస్తామంటే అశుల్కదాసికా. శుల్కమును దేనిని కోరని దాసిక అంటే సాధారణంగా మనం కూడా ఎప్పుడైనా ఈ వస్త్రాలు అవి కొన్నవాడు చూడండి, ఒకే వస్తువు ప్లాట్ఫారం మీద వాడు అంగడి పెట్టి వాడు 10 రూపాయలకి బని అమ్మాడు అనుకోడు. అదే అక్కడికి పెడితే, షాప్లోకి పెడితే వాడు 50 రూపాయలకి అమ్మాడు అనుకోడు. 50 రూపాయలదే కొంటాడు తప్ప 10 రూపాయలు కొండ 5 రూపాయలు. ఎందుచేత అంటే బ్రాండెడ్ అండి, బ్రాండా వాళ్ళకడ ఏమీ లేదు. అదేంటి అంటే వాడు ఏసీకి ఛార్జీ వేసుకున్నాడు, పనిచేసేవాడికి ఛార్జీ వేసుకున్నాడు, వాడు గుడ్విలికి ఛార్జీ వేసుకున్నాడు. మెటీరియల్ ఒక్కటే, కానీ వ్యామోహం ఎక్కడ ఉంటుందండి? దాని మీద ఉంటుంది వ్యామోహం కదా. అలా నీకు కూడా నిన్ను కోరి వచ్చిన గోపికలం కనుక చులకం. అదే సీతమ్మ గారంటే ఆవిడ కోసమని కష్టపడి వెళ్ళి 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 ఆ ధనుసుని ఎక్కుపెట్టి వివాహం చేసుకున్నావు చూసా. ఆవిడ శుల్కదాసిక. ఆవిడ కోసమని నువ్వు ఎక్కుపెడితే అప్పుడు స్వయంవరంలో ఆవిడ మరి అంత అవసరం లేకుండా 1,000,000 మంది లక్ష్మీదేవులైన కాలి గోటికి పోలరన్న వ్రజ గో రమణులు అలాంటి వాడు మేము అశుల్కదాసిక. ఏం కోరకుండా రావడం వలన నీకు బలతనైపోయామా ఆయన? దయచేసి కనిపించవలసింది. ఏమర్రా, నేను మిమ్మల్ని కొట్టానా, తిట్టానా? మీ బతుకు మీరు బతకండి, నా బతుకు నేను బతుకుతాను. నేనేదో పెద్ద అన్యాయం చేసేసినట్టు మీరందరూ మాట్లాడుతున్నారు అంటావా? నాయనా, చంపడం అంటే కత్తి పుచ్చుకుని చంపితేనే చంపడం కాదు. బాధ పెట్టడం అంటే కత్తి పుచ్చుకుని చంపితేనే కాదు. ఇదిగో నువ్వు కనబడకపోతే బతకలేమనుకునే ప్రేమలో ఉన్న మాకు కనబడకపోవడం కూడా చంపడంతో సమానం. కనుక దయచేసి దర్శనం ఇవ్వవలసింది. కనబడకపోతే
ఏం ప్రార్థిస్తున్నారో రేపటి దినం మనం అనుసంధానం చేసుకుంటాం. ఓం హరయే